of all, I would like to offer my humble regards to our revered Guru, Brahmarshi Pitamaha Patriji, and thankful regards to Dr. G.K. Sir, who is founder and chairman of Spiritual Tablets Foundation and Research Center. And my thankful regards to my parents, and my pranams to you all. Very happy to meet you all today. నా పేరు వాణిశ్రీ అండి. నేను 1 month బ్యాక్ ఇండియా నుంచి వచ్చాను. నేను 20 years బ్యాక్ ఇక్కడ ఉండి వెళ్ళాము డాలస్ ఆస్టిన్లో టైంలో టెక్సస్లో. తర్వాత ఇండియా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్ప్రింగ్ డేల్ స్కూల్ అని, స్ప్రింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడే German, I have been teaching German since last 20 years over there. Once I come to spiritual tablets, Dr. G.K. sir revealed my life purpose. Reason why I was telling about this is to let you know what my life purpose is. So based on the life purpose, actually without knowing what it is, actually I got into my soul plan. అట్లానే ఇక్కడికి రావడం కూడా నేను స్పిరిచువల్ టాబ్లెట్స్కి ఒక పేషెంట్గా వచ్చానండి. పేషెంట్గా వచ్చి నన్ను జిక్కి సార్ కౌన్సిలింగ్ చేశారు. మొదటి పేషెంట్గా నేను కాండ్రోమలేషియా, బీపీ, అది కూడా హై బీపీ ఉండేది. కాంబినేషన్ ఆఫ్ 2 మెడిసిన్స్ తీసుకునేదాన్ని. ఆ టైంలో నేను ఇక్కడికి రావడం, కాండ్రోమలేషియాకి గ్రూప్ మెడిటేషన్ తోటి నాకు కౌన్సిలింగ్ నాకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు సీనియర్ కౌన్సిలర్స్ గ్రూప్ మెడిటేషన్ సో ఎంత చక్కగా ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనేది చెప్పి నాకు ఆ లింక్ ఫార్వర్డ్ చేస్తే నాకు 1 డేలోనే నాకు ఆ డిఫరెన్స్ కనిపించింది. ఇందులో అప్పుడు పౌర్ణమి రోజులు, ఆ సంగతి కూడా తెలీదు నాకు. ఆ పౌర్ణమి మెడిటేషన్ ఇంపార్టెన్స్ కూడా అప్పట్లో నాకు తెలీదు. సో ఆ తర్వాత బీపీ ఉన్నప్పుడు బీపీకి అసలు ఎంత రీలింగ్ సెన్సేషన్ ఉండేదంటే అలా ఫ్యాన్ తిరిగినట్టు ఇలాంతా తిరిగిపోతూ ఉండేది. ఆర్థో ఇష్యూస్ కూడా ఉండేది, డిస్క్ బల్జ్, బ్యాక్ పెయిన్. అంటే యుఎస్లో ఉన్నప్పుడు నాకు 3 times కార్ యాక్సిడెంట్స్ అయ్యాయి. ఈవెన్ నేను మా డాటర్తో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. అంత ప్రాబ్లం అయినప్పుడు ఈవెన్ కార్ కూడా టోటల్ అయిపోయింది. తర్వాత ఫిజియోథెరపీ తీసుకోవడం, అన్ని రకాల స్టిరాయిడ్స్ దగ్గర నుంచి ఇక్కడ తీసుకోవడానికి జరిగింది. నీ ఇంజెక్షన్స్ అని అట్లాగా ఎలక్ట్రికల్ ఆక్యుపేషన్ ఇట్లాంటివన్నీ కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా తీసుకుని అక్కడికి వెళ్ళటం 30 years నుంచి ఉన్నది. ఇంకా తగ్గడానికి కూడా ఛాన్స్ లేదు అని చెప్పేశారు ఇక్కడైతే నాకు. ఇండియా వెళ్ళిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ వాజ్ డౌన్ విత్ కోవిడ్. అది కూడా ఏంటంటే పీక్ టైంలో. ఆ తర్వాత ఈవెన్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ హాస్పిటలైజ్డ్ ఫర్ 1 week. అది తర్వాత నేను అక్కడ తగ్గిన తర్వాత మళ్ళీ చికెన్ గున్యా అవి రావడం, ఆ తర్వాత మళ్ళీ కాండ్రోమలేషియా వచ్చేసి ఇంకా కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండటం, ఇవన్నీ చూస్తే ఐ వాజ్ రియల్లీ వెక్స్డ్ విత్ మెడికేషన్. సో ఎంకైన్ టువర్డ్స్ మెడిటేషన్. సో అట్లానే అప్పుడు నేను పత్రిజీ గారికి ప్రే చేసుకుని మెడిటేషన్ చేసే ముందు ఏదైనా నాకు ఆల్టర్నేటివ్ మెడిటేషన్ అనేది, ఆల్టర్నేటివ్
మెడిసిన్ అనేది చూపించమని నేను ప్రే చేసుకుని మెడిటేషన్ చేశాను. చేసినప్పుడు నాకు ఒక విజన్ స్పిరిచువల్ టాబ్లెట్స్ స్క్రిబ్లింగ్ లా కనిపించిందండి. జస్ట్ ఫ్లాష్ ఇంటూ మై మైండ్ అనమాట. తర్వాత అసలు నాకు గుర్తు కూడా రాలేదు. ఎస్పీ అని కనిపించింది. ఇంకా దాని తర్వాత చూసిన తర్వాత ఒక్కసారి నేను ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి నాకు డాక్టర్ జీకే సార్ వాటర్ స్పిరిచువల్ టాబ్లెట్స్ అని సార్ ప్రోగ్రామ్ కనిపించింది. దెన్ ఇట్ స్ట్రైక్ టు మై మైండ్. దట్స్ వాట్ ఐ గాట్ ఇట్ ఇన్ మైండ్. సో అనేసరికి ఇంకా అక్కడి నుంచి నేను దాని గురించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మళ్ళా అక్కడ కౌన్సిలింగ్ చేసుకోవడం జరిగింది. ఆ బెడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు నాకు ఆ గ్రూప్ మెడిటేషన్ లింక్ తోనే అంత వాకింగ్ డిఫికల్టీ ఉండి స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ లో ఉన్న నాకు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కి మా డాటర్ కి ఈవెన్ మార్నింగ్ 7:30 లోపల నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసి సింపుల్ గా తను పంపించగలిగాను. అక్కడి నుంచి నాకు చాలా యాక్చువల్లీ కౌంటింగ్ ఆన్ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనమాట. ఆ తర్వాత నాకు 5 పెండింగ్ కేసెస్ ఇచ్చారు. ముందు L1 సర్టిఫికేట్ వచ్చి నేను ఇంకా ఈ కౌన్సిలింగ్ లో ట్రైనింగ్ తీసుకోవటం మొదలుపెట్టానండి. ఆ టైంలో నాకు ఇచ్చిన కేసెస్ కూడా ఒకటి హార్ట్ ప్రాబ్లం, ఒకటి స్పాండిలైటిస్, బీపీ, షుగర్, స్కిన్. సీనియర్ కౌన్సిలర్స్ చాలా చక్కగా వాల్యుబుల్ గైడెన్స్ ఇస్తూ నన్ను డైరెక్ట్ చేసేవారు. అలాగా ఈ L1 జరుగుతూ ఉండగానే ఈ కౌన్సిలింగ్స్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆనందో బ్రహ్మకి వెళ్ళాం. ఆనందో బ్రహ్మ అండి ఇట్స్ గోయింగ్ టు బి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ. చాలా రిలాక్సింగ్ గా ఎవ్రీ మంత్ అదేంటంటే కైండ్ ఆఫ్ మ్యూజికల్ నైట్ అన్నమాట. అందరూ సాంగ్స్ పాడటం, కిడ్స్ ఉంటే డాన్స్ చేయటం, అట్లానే పోయమ్స్ అవన్నీ రిసైట్ చేయటం, జోక్స్ కట్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేసేవారు. అవన్నీ చాలా రిలాక్సింగ్ అట్మాస్ఫియర్ అయ్యేసరికి నాకు అంత హై బీపీ కూడా నాకు అక్కడ వాళ్ళు పాడమనేసరికి నేను పాడాను. అది నేను పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నట్టుగానే తీసుకున్నాను. చాలా రిలాక్స్ అయ్యాను. తర్వాత మెడిసిన్ అయితే కంటిన్యూ చేశాను కానీ నాకు తెలియలేదు అప్పటికి నాకు నార్మల్కి వచ్చిందని. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండేసరికి నేను డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అక్కడ పర్ఫెక్ట్లీ నార్మల్ అని చెప్పారు. సో ఐ స్టాప్ టేకింగ్ బీపీ మెడికేషన్. సో సిన్స్ లాస్ట్ 4 years ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ బీపీ మెడికేషన్ అండి. అది నిజంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ అద్భుతమని చెప్పుకోవాలి. ఇలాగా ఆ తర్వాత డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి ఒకదాని తర్వాత ఒకటి. ఆ వచ్చిన వాటి ప్రతిసారి కూడా నాకు చక్కగా ట్రాఫిక్ సిగ్నల్స్ నేను అక్కడ ట్రై చేసి అక్కడ మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత 2 weeks తర్వాత మళ్ళీ CCN జరుగుతుంది. దాంట్లో చెప్పింది ఏంటంటే ముందు 12 టాబ్లెట్స్ ఇచ్చి 12 టాబ్లెట్స్లో ఫస్ట్ 6 టాబ్లెట్స్ కంప్లీట్ చేసుకుని తర్వాత ఇక నుంచి స్పిరిచువల్ సర్వీస్ అనేది స్టార్ట్ చేయాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు కదండి. జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమవుతాయి. కాబట్టి ఆ స్పిరిచువల్ సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తే దానివల్ల ఆ కర్మలు నశించటం వల్ల, ప్రారంభ కర్మ అనేది నశించటం వల్ల పూర్వజన్మలో పాపాలు ఉంటాయి. పూర్వజన్మైన పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటారు. కాబట్టి పూర్వజన్మలో ఉన్న పాపాలు అవి రోగాల రూపంలో ఇక్కడ వస్తాయి. కాబట్టి జ్ఞానమనే అగ్నిలోనే కర్మలు దహించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఆ విధంగా తీసుకోవటం అయిందండి. ఆ తర్వాత అట్లానే లిటరేచర్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేయటం, అక్కడ సిరిమానోత్సవం, హంసధ్వని అని బుక్స్ వచ్చాయండి. బీకే సార్ ఎవ్రీ ఇయర్ ఈవెంట్స్ అక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉండేవారు. అప్పుడు ఆ బుక్స్ అవి కూడా హంసధ్వని ఇవన్నీ ఏంటంటే ఆనందో బ్రహ్మ
పత్రిజీ వారు ఏదైతే చెప్పారో దానికి రిలేటెడ్గా అన్నమాట. అట్లానే ఈ 5 డిపార్ట్మెంట్స్లో సర్వీస్ చేస్తూ జర్మన్ టీచ్ చేస్తూ అక్కడ కంటిన్యూ చేస్తున్నానండి 4 years నుంచి. బ్యాక్ ఇన్ 2021 actually I have joined in spiritual tablets. PSSM, PCS, spiritual tablets. ఇవన్నీ ఇక్కడ సర్వీస్ చేసినప్పుడు ఎంతో నేర్చుకున్నాను. సీనియర్ కౌన్సిలర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను, జూనియర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎలా ఉండాలి అంటే ఈవెన్ పేషెంట్ గాడ్స్, పీజీస్ ఇక్కడ పేషెంట్ గాడ్స్ అంటారు అన్నమాట. అంటే పేషెంట్స్ కి ఒక్కొక్కటి కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు నాలో ఉన్న డిఫెక్ట్స్ ఏంటో నాకు తెలియడం మొదలుపెట్టింది. అలా నన్ను నేను చాలా ఎలా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, అంతకుముందు నాకున్న డిఫెక్ట్స్ నేను ఎట్లాగా నన్ను నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, డిఫెక్ట్స్ లేకుండా ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను తీసుకోవడం జరిగింది. వెరికోస్ వెయిన్స్ బుక్ సార్ సినాప్సిస్ సబ్మిట్ చేయమన్నారు. సో వీటిలో కూడా ఒక్కొక్క దాంట్లో అంటే నాకు వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు నేను ఏం చేయకపోవడం వల్ల వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. ఇలాగా ఈ ప్రతిదీ కూడా నాకు ఎన్నో నేర్చుకున్నానండి స్పిరిచువల్ టాబ్లెట్స్. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు డాక్టర్ జీకే సార్ రిగార్డింగ్ దట్. ఓకే, ఈరోజు నేను చూస్ చేసుకున్న టాపిక్ థైరాయిడ్ అండి. ప్రస్తుతం నేను అబ్రాడ్ కౌన్సిలింగ్ చేస్తున్నాను. I have been working in 4 areas అన్నమాట, supporting patients in India, US, Canada, Middle East and Australia. సో ఇక్కడ ఈ థైరాయిడ్ ప్రెజెంటేషన్ పౌర్ణమి టైంలో అక్కడ ఇండియాలో ఇవ్వడం జరిగిందండి. నన్ను ఓపీడీలో కూడా హెల్త్ సైన్స్ క్లాసెస్ తీసుకోవడం అయింది. ఇప్పుడు నేను పీపీటీ ప్రెజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ థైరాయిడ్ అనేది పూర్తిగా వాక్కుకు సంబంధించిందండి. అది విశుద్ధ చక్రం. అంటే ఇప్పుడు మీరు చక్రాల గురించి చెప్పాలి అంటే ఇప్పుడు మీరు స్పైనల్ కార్డ్కి లాస్ట్ పార్ట్లో అడుగు భాగంలో అక్కడ ఒక చక్రం ఉంటుంది, బేస్ చక్రం అంటారు, మూలాధార చక్రం. ఆ మూలాధార చక్రం అనేది వరల్డ్ అఫైర్స్కి సంబంధించింది, సర్వైవల్ ఇష్యూస్ అని. ఆ చక్రంలో బ్లాక్స్ ఉన్నప్పుడు ఎక్కువ సర్వైవల్ స్ట్రగుల్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఉండేది స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం అంటే అది మెయిన్ అలా ఏంటంటే భావోద్వేగాలకు సంబంధించింది. అది ఇమోషనల్ కంట్రోల్కి దానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్వాదిష్టాన చక్రంలో బ్లాక్స్ కట్టుకుంటే స్ట్రెస్ అది ఎక్కువ ఉండటం అది జరుగుతూ ఉంటుంది. అవి కామన్గానే ఉంటాయి ఇవన్నీ. ఇంకా దాని తర్వాత ఉండేది మణిపూరక చక్రం, అగ్నితత్వం. మూలాధార చక్రం వచ్చి భూతత్వం, స్వాదిష్టాన చక్రం వచ్చి జలతత్వం, పైన ఉండే మణిపూరక చక్రం వచ్చి అగ్నితత్వం. దానివల్లే షుగర్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ చక్రం నుంచి అని స్టార్ట్ అవుతూ ఉంటుంది. శక్తి అనేది బాడీకి కావాల్సినవి, బాడీ ఫంక్షన్స్కి కావాల్సిన ఎనర్జీ అంతా కూడా జనరేట్ చేసేది మణిపూరక చక్రం. ఆ పైన ఉండేది హృదయ చక్రం. హార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే హృదయ చక్రం అనేది యాక్చువల్లీ ఇట్స్ లొకేటెడ్ ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద actually in the lungs area basically, next to heart. సో హార్ట్ కి సంబంధించిన హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ బీపీ కానీ వీటికి సంబంధించినవన్నీ కూడా ఈ హార్ట్ చక్రాలో ఉన్న బ్లాక్స్ వల్ల కలుగుతూ ఉంటాయి. బేసికలీ physical body has been surrounded by energy body in which chakra system exists. We have 6 bodies. అన్నీ కూడా ఫిజికల్ బాడీ లాగే ఉంటాయి. సో ఈ హార్ట్ చక్ర తర్వాత ఉండేది విశుద్ధ చక్ర. విశుద్ధ చక్ర అనేది
థ్రోట్ ఏరియాలో ఉంటుంది. ఆ విశుద్ధ చక్రాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు థైరాయిడ్, థ్రోట్ రిలేటెడ్ ఇష్యూస్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థైరాయిడైటిస్, థైరాయిడ్ క్యాన్సర్, ఇంకా హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఏదైనా కూడా ఈ విశుద్ధ చక్రాల్లో ఉన్న ఇంబ్యాలెన్స్ వల్లే వస్తూ ఉంటుంది. ఇక్కడ మామూలుగా అయితే థైరాయిడ్ సింటమ్స్ సడన్ గా అపియర్ అవడం జరుగుతుంది. కానీ ఇట్ కమ్స్ టు స్పిరిచువల్ టాబ్లెట్స్, actually spiritual tablets is the panacea for all kinds of health problems and social problems as well. ఇక్కడ ఏమవుతుందంటే ఈ విశుద్ధ చక్రంలో ఉన్న బ్లాక్స్ వలన ఈ థైరాయిడ్ రావడం జరుగుతుంది. కానీ థైరాయిడ్ అనేది ఒక వ్యాధి కాదండి. ఇది వాక్కుకి సంబంధించింది. బుద్ధి స్థాయిలో పరిశీలిస్తే ఇది వాక్కుకి సంబంధించింది. పూర్తిగా విశుద్ధ చక్రానికి సంబంధించిన ఇష్యూ. ఆ పైన ఉండేది ఆజ్ఞాచక్రం, భూమధ్యంలో ఉండేది ఆజ్ఞాచక్రం. భూమధ్యం అంటే 2 కనుబొమ్మల మధ్యలో ఉండేది ఆజ్ఞాచక్రం. అంటే బ్రెయిన్ లో కనుక చూస్తే లెఫ్ట్ హెమిస్ఫియర్, రైట్ హెమిస్ఫియర్ ఈ మధ్యలో చిన్న పీ సైజ్ లో ఉండే ఒక పీనియల్ గ్లాండ్, అది చాలా పవర్ఫుల్ గ్లాండ్. ఆ గ్లాండ్ కనుక యాక్టివేట్ అయితే 6th సెన్స్ అనేది వస్తుంది. ఆ టైంలో ఈ ఆజ్ఞాచక్రాల్లో కూడా 3 స్టేజెస్ ఉంటాయి. ఈ ఆజ్ఞాచక్రం కూడా యాక్టివేట్ అవడం, దానివల్ల ఫ్యూచర్ తెలియడం, సోల్ ప్లాన్, లైఫ్ పర్పస్ అనేది దాని విషయంలో కూడా క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. మేడం కొంచెం అడ్జస్ట్ చేయ. స్లైడ్ మార్చమంటారా అండి? మీరు మ్యూట్ లో ఉన్నారండి. కొంచెం ఎన్లార్జ్ చేయరా, స్క్రీన్ అడ్జస్ట్ చేస్తారా కొంచెం? యా, ఓకే. ఇక్కడ థైరాయిడ్ అనేసరికి ఈ థైరాయిడ్ లో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థైరాయిడ్ అండి. బేసికలీ థైరాయిడ్ కెన్ బి ఆఫ్ 2 types, హైపర్ థైరాయిడ్ అండ్ హైపోథైరాయిడ్. అంతకు ముందు మేడం మీకు అంతకు ముందు నేను ఫార్వర్డ్ చేశాను కదా, జస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ బ్యాక్ ఐ ఫార్వర్డెడ్ 2 pictures కదా. అవి ముందు రావాలండి ప్రెజెంటేషన్. ఓకే. ఇదేనా మేడం?
మీరు మ్యూట్ లో ఉన్నారండి. థైరాయిడ్ గ్లాండ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద నెక్ పార్ట్ బేసికలీ. ఇక్కడ చూస్తే మీకు యా ఇక్కడ కాలర్ బోన్ కింద కనిపిస్తూ ఉంటుంది. ఇది బటర్ఫ్లై షేప్ లో ఉండే గ్లాండ్. ఇక్కడ ఈ థైరాయిడ్, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అంటే ఇక్కడ మెయిన్ మనం చూస్తుంటాం కదండి థైరాయిడ్ రిపోర్ట్ లో. అంటే థైరాయిడ్ గ్లాండ్ secretes couple of hormones, T3 and T4, and these two hormones have been regulated by the hormones secreted by the brain, TSH. TSH stands for thyroid stimulating hormone. ఇక్కడ ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ కావలసిన దానికంటే తక్కువగా అక్కడ హార్మోన్స్ కనుక సిక్రీట్ చేస్తే దానివల్ల వచ్చేది హైపోథైరాయిడ్. కావాల్సిన దానికంటే ఎక్సెస్ కనుక అక్కడ ప్రొడ్యూస్ చేస్తే దానివల్ల వచ్చేది హైపర్ థైరాయిడ్. ఇంకొకటి ఏంటంటే థైరాయిడైటిస్ అని కూడా ఉంటుంది. థైరాయిడైటిస్ అంటే బేసికల్ ఇట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్. ఆ థైరాయిడ్ గ్లాండ్ ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల వస్తుంది. కాబట్టి అంటే హైపర్ థైరాయిడ్ ఉన్నా హైపోథైరాయిడ్ ఉన్నా ఏదైనా కూడా ఆ థైరాయిడైటిస్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ముందు నుంచి కూడా చాలా టు బి ఆన్ ద సేఫ్ సైడ్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ థైరాయిడ్ హార్మోన్స్. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ కనుక తక్కువగా ఉన్నప్పుడు TSH ఎక్కువ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మొత్తం బాడీ ఫంక్షన్స్ కి కానీ బాడీ గ్రోత్ విషయంలో కానీ అన్ని విధాలా కూడా చాలా అంటే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గ్లాండ్. థైరాయిడ్ ఇన్వాల్వ్ అవ్వకుండా బాడీ ఫంక్షన్స్ ఏమీ జరగవు. హార్ట్ బీట్ రెగ్యులేట్ చేయడానికి కానీ అన్నిటికీ కూడా ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ప్లీజ్ షేర్ ది స్క్రీన్. ఫస్ట్ స్క్రీన్ మేడం. యా సో దీనికి యా యూ కెన్ చేంజ్ ద స్క్రీన్. ఇక మెంటల్ కండిషన్స్ ని, ఫిజికల్ కండిషన్స్ ని, డైజెస్టివ్ సిస్టమ్ ని మొత్తాన్ని కూడా ఈ హార్మోన్స్ అక్కడ రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. చెప్పాను కదా T3 T4 సెక్రెట్ చేస్తాయని. ఈ థైరాయిడైటిస్ కూడా యా నెక్స్ట్ స్క్రీన్. థైరాయిడ్ గ్లాండ్ చుట్టూ ఉంటే స్వెల్లింగే థైరాయిడైటిస్ అవుతుంది. ఇక్కడ హైపర్ థైరాయిడిజం అనేది ఎలా వస్తుంది? ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం, వైరల్ ఇన్ఫెక్షన్ రావడం, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఒక్కోసారి ఏం చేస్తుంది అంటే తన బాడీ మీద తనే అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇప్పుడు ఆర్థో రిలేటెడ్ చూసుకుంటే, ఆర్థో డిసీజెస్ చూసుకుంటే ఇక్కడ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఏం చేస్తుంది? అక్కడ తన ఇమ్యూన్ సిస్టమ్ తన బాడీ మీదే అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అట్లానే ఇక్కడ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వలన అక్కడ బాడీ డిఫెన్స్ సిస్టమే బాడీ మీద అటాక్ చేయడం. అంటే ఫారెన్ బాడీస్ వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి అక్కడ అదే యాంటీగా ఉండడం జరుగుతుంది.
ఇలాంటప్పుడు ఏమవుతుందంటే థైరాయిడ్ హార్మోన్ బ్లడ్ స్ట్రీమ్ లోకి అక్కడ రిలీజ్ అవ్వడం వల్ల ఈ హైపర్ థైరాయిడిజం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది దానికి ఉండవలసిన పద్ధతిలో ఉండకుండా తప్పినప్పుడు ఈ హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అనేవి వస్తాయి. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. మేడం నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. అసలు హైపర్ థైరాయిడ్ ఉండే లక్షణాలు ఏంటి అంటే బాగా ఆకలిగా ఉండడం, ఒక్కోసారి వెయిట్ లూజ్ అవ్వడం, ఒక్కోసారి స్వెటీగా ఉండటం, చాలా క్రాంకీగా ఉండటం, రెస్ట్లెస్గా ఉండటం, స్లీప్లెస్నెస్, ఇంకా స్లీప్ యాప్నియా, సౌండ్ స్లీప్ లేకుండా పోవడం, వీక్నెస్. అట్లనే కొంతమందికి గొంతు ముందు కొంచెం స్వెల్లింగ్ అనేది వస్తుంది. అది మళ్ళా కొంచెం టీనేజ్లో ఉన్న వాళ్ళకి కనుక వస్తే ఆ టైంలో గ్రోయింగ్ ఏజ్ కాబట్టి ఆ టైంలో వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ చాలా ఎసెన్షియల్. అందువల్ల ఎక్కువ హార్మోన్ బాడీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళకి ఎక్కువ ఎక్సెస్ అయినా కూడా ఆ తర్వాత వాళ్ళకి అడ్జస్ట్ అయిన తర్వాత బాడీ అడ్జస్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఆ ఉన్న స్వెల్లింగ్ ఉన్నా కూడా ఆ థ్రోట్ ఏరియాలో అది తగ్గిపోతుంది, రెగ్యులేట్ అయిపోతుంది. అదే కనుక ఓల్డ్ ఏజ్లో అలా స్వెల్లింగ్ వచ్చినప్పుడు అది ఇంకా తగ్గటం అనేది ఉండదు. దాన్నే గాయిటర్ అంటారు. దానివల్ల ఇక్కడేంటే హైపర్ థైరాయిడ్ ఇవన్నీ ఉండటమే కాకుండా బాగా హార్ట్ పాల్పిటేషన్స్ ఉండటం, షివరింగ్ లాంటివి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దీస్ ఆర్ మోస్ట్ కామన్ సింటమ్స్ ఇన్ హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ అయితే వాటికి ఉండే సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి, మెల్లిమెల్లిగా డెవలప్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఎక్కువ పెసిమిస్టిక్గా ఉంటారు, పెసిమిజం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు. ప్రతిదానికి నిరాశ పడిపోవడం, ఏది కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకోలేరు. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. అట్లనే టైట్సమ్గా ఉండడం, బాగా వెయిట్ మేనేజ్మెంట్ ప్రాబ్లం అవడం, ఒబిసిటీ రావడం, డ్రై స్కిన్, కాన్స్టిపేషన్, అలానే మజిల్ వీక్నెస్, అలా గ్రాడ్యువల్గా బాగా వీకెన్ అవ్వడం, డిప్రెషన్ రావడం, స్ట్రెస్ హార్మోన్స్, కార్టిజాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డిప్రెషన్కి లోన్ అవ్వడం, చాలా డిసప్పాయింటింగ్గా ఉండటం. కొంతమందికి ఏంటంటే దే లూజ్ వాయిస్ అన్నమాట, అలా రఫ్ వాయిస్ రావడం, అట్లానే ఒబిసిటీ ప్రాబ్లం రావడం, ఇవన్నీ ఉంటాయి. అలానే హెయిర్ ఫాల్ ఉండటం, స్కిన్ థిక్గా అవ్వడం, కార్పల్ టనల్ సిండ్రోమ్ లాంటివి రావడం, అలానే పల్స్ రేట్స్ స్లో డౌన్ అవ్వడం, మజిల్ స్టిఫ్నెస్ రావడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. అదే ఇక్కడ లేడీస్లో హైపోథైరాయిడిజం ఈ సిమ్టమ్స్ చూస్తే ఒకలాగా ఉంటాయి, జెంట్స్లో ఒకలాగా ఉంటాయి. ఎక్కువగా ఇది లేడీస్లో కామన్గా కనిపించే డిసీజ్. ఇరెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉన్నప్పుడు, అట్లనే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ ఎలా వస్తుందో ఆ టైంలో ఒక్కొక్కసారి వస్తుంది. కానీ థైరాయిడ్ అనేది కొంతమంది తగ్గిపోతుంది, కానీ కొంతమందికి క్రాంకీగా ఉండటం వల్ల డెలివరీ కూడా కాంప్లికేట్ అవ్వడం అనేది ఉంటుంది. అలానే జెంట్స్లో చూస్తే అసలు కాన్సన్ట్రేషన్ అది లేకుండా ఉండటం, అంత డిస్టర్బ్ అవ్వడం, అలానే మెమరీ ప్రాబ్లమ్స్ రావడం, ఎజిటేటెడ్ మైండ్ ఉండటం, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, ఇవన్నీ కూడా టైట్సమ్గా ఉండటం, మజిల్ వీక్నెస్ ఉండటం, ఇవన్నీ ఉంటాయి.
నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. హైపోథైరాయిడిజం కి హైపర్ థైరాయిడిజం కి ఏంటంటే సాధారణంగా రెండిటికి ఆపోజిట్ గా ఉంటాయి. హైపోలో చూస్తే డ్రై హెయిర్ ఉంటుంది, ఇక్కడ చూస్తేనేమో హెయిర్ లాస్ ఉంటుంది. ఇక్కడేమో ఫేస్ పఫీగా అవ్వడం అది ఉంటుంది. హైపర్ లోకి వచ్చేసరికి ఐస్ అంతా ఇలా బల్జ్ అవుతూ ఉంటుంది. గాయిటర్ అనేది రెండిట్లో కూడా రావచ్చు. హార్ట్ బీట్ ఏమో స్లో డౌన్ అవ్వడం ఏమో హైపోలో ఉంటుంది. హైపర్కి వచ్చేసరికి పాల్పేషన్స్, ర్యాపిడ్ హార్ట్ బీట్ ఉంటుంది. అట్లనే వెయిట్ గెయిన్ ఇక్కడ ఉంటుంది, వెయిట్ లాస్ అనేది హైపర్ థైరాయిడిజం లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి హైపోలో వచ్చేసరికి కాన్స్టిపేషన్ ఉంటుంది, హైపర్ లోకి వచ్చేసరికి డయోరియా ఉంటుంది. సో అన్ని విధాలుగా సఫర్ అవుతూ ఉంటారు. దానివల్ల కోకపోవడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. సో నార్మల్ థైరాయిడ్ ఇలా ఉండాల్సింది అక్కడ గాయిటర్ ఉన్నప్పుడు ఇలా స్వెల్లింగ్ అనేది కనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు అది ఎన్లార్జ్ అవటం అనేది వస్తుంది. ఆ లోపల స్వెల్లింగ్ వల్ల అది ఎన్లార్జ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. థైరాయిడ్ క్యాన్సర్ కనిపిస్తుందండి స్లైడ్. యా, థైరాయిడ్ క్యాన్సర్ ఈ మధ్య ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆస్ట్రేలియా కౌన్సిలింగ్ లో ఒకసారి నాకు థైరాయిడ్ క్యాన్సర్ పీజీ రావడం జరిగింది కౌన్సిలింగ్ కి. ఇక్కడ ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్కి వచ్చేసరికి 2 స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2. ఇంకొకటి ఏంటంటే బ్లైండ్ సిమ్టమ్స్, మనకి ఉన్నట్టు తెలియని కూడా తెలియదు. అక్కడ ఉన్నది థైరాయిడ్ క్యాన్సర్ సంగతి తెలియదు. ఏ సిమ్టమ్స్ ఉండవు, ఈవెన్ థైరాయిడ్ సిమ్టమ్స్ కూడా వాళ్ళు ఫీల్ అవ్వరు. ఏదో కొంచెం ఏమైనా ఇరిటబుల్గా ఒక ఇరిటబిలిటీ ఉంటుంది తప్పితే ఇంకా తక్కినవి ఏమీ ఉండవు. అట్లానే స్టేజ్ 1లో ఉన్నప్పుడు కొంతవరకు మెడిసిన్స్తో మేనేజ్ చేయడం జరుగుతుంది. మామూలుగా థైరాయిడ్ వచ్చిన ఫీలింగ్తోనే ఉంటారు వాళ్ళు. అక్కడ డయాగ్నోసిస్ అయిన తర్వాత సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు అది అంటే తక్కిన అంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ క్యాన్సర్స్, ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఏంటంటే దానికి ప్రాబ్లమ్స్ ఉండేవి, తొందరగా రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ సింటమ్స్ ఉండకపోవడం వల్ల మొదటి నుంచి కూడా జాగ్రత్త పడాలి. అక్కడ ఏమవుతుందంటే థైరాయిడ్ క్యాన్సర్లో లోపల థైరాయిడ్ నాడ్యూల్స్ స్వెల్అప్ అవుతాయి. సో దానివల్ల అవి దెన్ ఇట్ విల్ ఎండ్ అప్ విత్ థైరాయిడ్ క్యాన్సర్. మరి ఇంత ఏదైనా క్యాన్సర్ అనేసరికి ప్రాబ్లమే కాబట్టి ప్రాబ్లమాటిక్ డిసీజ్కి దారి తీసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మొదటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. అలా అయితే ఏంటంటే మామూలుగా మెడికల్ సైడ్ చూస్తే థైరాయిడ్ రాకుండా దే క్యాన్ టేక్ ఎనీ ప్రివెంటివ్ మెజర్స్ ఆన్ మెడికల్ సైడ్. అదే మనకి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అసలు ముందు ప్రివెంటివ్ మెజర్స్ అనేవి ఇక్కడ తీసుకోవచ్చు. ముందే థైరాయిడ్ రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. అంటే ఏ డిసీజ్ అయినా ఒక ఫిజికల్ బాడీలోనే స్టార్ట్ అవడం అనేది జరగదండి, అది అదర్ బాడీస్లో ముందు ఎపీర్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యు బిఫోర్, ఇక్కడ 6 బాడీస్ అనేవి ఉంటాయి ఫిజికల్ బాడీ కాకుండా. ఇది స్ట్రెస్కి సంబంధించి ఈ థైరాయిడ్ వల్ల చాలా రెస్ట్లెస్గా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇది మెంటల్ బాడీ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మెంటల్ బాడీలో ఉంటుందో అప్పుడు రికగ్నైజ్ చేసి అక్కడికక్కడే దాన్ని ఇరాడికేట్ చేస్తే అది ఫిజికల్ బాడీ దాకా వచ్చే ఛాన్సెస్ ఉండవు. అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది అనేది చూద్దాం. వాట్ ఆర్ ద స్పిరిచువల్ రీజన్స్ ఫర్ థైరాయిడ్. ఇక్కడ థైరాయిడ్ ఇష్యూని కనుక ఇంటలెక్చువల్ లెవెల్లో కనుక మనం పరిశీలిస్తే అది పూర్తిగా విశుద్ధ చక్రానికి సంబంధించింది. దీనికి కారణం ఏంటంటే వాక్కు, అంటే వాక్క్షేత్రాన్ని శుద్ధిగా ఉంచుకోవడం. వాక్క్షేత్రం మాట్లాడేటప్పుడు
వర్డ్ కంట్రోల్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ వాక్కు కూడా కావాల్సిన చోట మాట్లాడటం, అవసరం లేని చోట మాట్లాడకుండా ఉండటం ముఖ్యం. కావాల్సిన చోట మాట్లాడటం అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక స్పిరిచువాలిటీ అవతల వాళ్ళ లైఫ్‌లో ఇంట్రడ్యూస్ చేయాలని తపంతో గాని, లేకపోతే ఒక నాన్ మెడిటేటర్‌ని మెడిటేటర్‌గా చేయాలన్న ఆలోచనతో కానీ, సాధారణంగా చాలామంది పేరెంట్స్ కిడ్స్ విషయంలో కూడా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కానీ అక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. అలా గాకుండా ఎప్పుడైనా స్పిరిచువల్ క్లాసెస్ తీసుకునేటప్పుడు గూడా, తర్వాత క్లాసెస్ తీసుకునేటప్పుడు వాళ్ళని ప్రెజెంటేషన్ ఇవ్వమన్నా, లేకపోతే హెల్త్ సైన్స్ క్లాసెస్ తీసుకోమన్నా భయపడుతూ ఉంటారు. ఈ భయం అనేది మూలాధార చక్రానికి సంబంధించిన విషయం. మూలాధార చక్రంలో బ్లాక్ ఉన్నప్పుడు అది ఆ భయం అనేది ఉంటుంది. ఆ భయం కూడా ఈ ఫియర్ కెన్ బి ఆఫ్ 4 టైప్స్. బాడీలీ ఫియర్, మైండ్ ఫియర్, ఇంటెలెక్చువల్ ఫియర్ అండ్ సోల్ ఫియర్. సో, ఈ ఫియర్ వల్ల హెసిటేషన్ వస్తుంది. ఆ హెసిటేషన్ స్టేజ్ ఫియర్ అనుకోవచ్చు. దానివల్ల ఏంటంటే, వాళ్ళ ద్వారా ఎ ఇంకొకళ్ళకి జ్ఞానం అందించవలసింది అందించకుండా పోతుందది. వాళ్ళని ఎవరైతే వాళ్ళ డిజైన్‌లో తెచ్చుకున్నారో సోల్ ప్లాన్ ప్రకారం, వాళ్ళు రెడీగా ఉన్నా, వీళ్ళు ప్రెజెంట్ చేయకుండా ఉండటం వల్ల, అది ఒక ప్రాబ్లమ్‌గా వాళ్ళని అది కన్సిడర్ చేయడానికి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ వాక్కు అనేది చాలా ఇంపార్టెంట్. అవసరం ఉన్న చోట మాట్లాడాలి. కొంతమంది ఏంటంటే మనసులో ఆలోచిస్తూ ఉంటారు. పైకి అది వ్యక్తపరచడానికి కష్టమవుతుంది. వ్యక్తపరచడానికి అవకాశం ఉండదు. అలాంటి టైంలో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. అలానే అనవసరంగా ఎక్కువగా మాట్లాడకూడదు. చాటర్ బాక్స్ లాగా ఉండి మరి టూ మచ్ మాట్లాడటం, లూజ్ టాక్ మాట్లాడటం అలాంటివి చేస్తే ఇమ్మెచ్యూర్డ్‌గా ఉండడం, ఇవన్నీ వీటి వల్ల కూడా థైరాయిడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఏంటంటే వాక్‌క్షేత్రాన్ని దుర్వినియోగం చేయటం. ముఖ్యంగా ఎక్కడొస్తుంది అరిషడ్ వర్గాల వలన. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాల వలన. ముఖ్యంగా క్రోధం వలన విశుద్ధ చక్రంలో బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. జాలి, దయ, కరుణ, ప్రేమ ఇలాంటి క్వాలిటీస్ అన్ని పాజిటివ్ క్వాలిటీస్. అవి ఎక్కడ ఎవరి మీద ఎగ్జిబిట్ చేయాలో వాళ్ళ మీద ఎగ్జిబిట్ చేయటం. సాధారణంగా కొంతమంది పేరెంట్స్‌ని చూస్తే చాలా ప్యాంపర్ చేసేస్తారు ముందు. ప్రతిది కూడా ప్యాంపర్ చేయటం వల్ల వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నా గూడా ఏదో చిన్న పిల్లలన్నట్టు గారాబం చేయటం అవన్నీ చేసి అప్పుడు చిన్నప్పుడు ముద్దుగానే ఉంటాయి. పెద్దయిన తర్వాత ఇంకా వాళ్ళ పేరెంట్స్ మాట కూడా వినని స్టేజ్‌కొచ్చేస్తారు. ఈ ఇలాగా ఎక్కడ పాజిటివ్ క్వాలిటీస్ పిల్లల్లో తీసుకురావాలో అవి చైల్డ్‌హుడ్ షేప్స్ ద క్యారెక్టర్ ఆఫ్ మ్యాన్ అన్నట్టుగా చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించడం, మెడిటేషన్ నేర్పించడం, యోగా నేర్పించడం, ఒక పాజిటివ్‌ని, నెగెటివ్‌ని సమానంగా తీసుకోవడం నేర్పించడం, ఇవి చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలానే పట్టుదల ఎక్కడ చూపించాలి? ఆ పట్టుదల ఎక్కడ చూపించాలి? ఇంకొకళ్ళతో ఒక పాజిటివ్ కాంపిటీషన్ అనేది పెట్టుకొని దాంతో చేయడంలో చూపించాలి. ఒక మాస్టర్ 2 క్లాసెస్ తీసుకుంటే నేను 4 క్లాసులు తీసుకుందాం. అప్ వాళ్ళ దగ్గర నుంచి ఏది నేర్చుకోవాలో నేర్చుకుందాం. ఇలాగా ప్రతి స్పిరిచ్యువల్ లేజినెస్ అనేది లేకుండా అక్కడ వాళ్ళతో ఆహ్, హెల్తీ కాంపిటీషన్ అనేది మెయింటైన్ చేయటంలో అలాంటి చోట పట్టుదల అనేది చూపించాలి. అంతేగాని ఎవరైనా వాళ్ళ డిపెండెన్స్ అని ఉన్నప్పుడు అది క్లియర్‌గా చెప్పాలి. మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో లేదు అనుకున్నట్టు మొహమాటానికి పోవడం అది గూడా చేయకూడదు. ఈ వీటన్నిటి వలన కూడా థైరాయిడ్ రావడానికి ఇవన్నీ గూడా స్పిరిచ్యువల్ రీజన్స్. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. మరి దీనికి స్పిరిచ్యువల్ ట్రీట్మెంట్ ఏంటి? దీనికి చాలా రకాలుగా ఉంటుంది. ఒకవైపు ఆబ్జెక్ట్ సైన్స్ అంటే కైండ్ ఆఫ్ సోల్ స్కానింగ్ అన్నమాట. కొన్ని ఆబ్జెక్ట్స్ కలలో కనిపించటం. అలానే కొన్ని మెడిటేషన్ చేసేటప్పుడు కొన్ని విజన్స్ అలా ఫ్లాష్‌లా కనిపిస్తూ ఉంటాయి. దాని ద్వారా సోల్ సిగ్నల్స్ ఇవ్వడం ఉంటుంది. అదేమిటన్నది తెలుసుకోవడం. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్.
ఫస్ట్ కంప్లీట్ గా వెజిటేరియన్ గా మారటం, ఎగ్స్ దగ్గర నుంచి అంతా మీట్ అన్ని కూడా పూర్తిగా స్టాప్ చేయటం నాన్ వెజిటేరియన్స్ అయితే. శ్వాస మీద ఈ ధ్యాన సాధన అనేది రోజు చెయ్యటం. అట్లానే ఈ ధ్యానం చెయ్యటం వల్ల ప్రాణశక్తి అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి విశ్వమయ ప్రాణశక్తి అనేది మొత్తం యూనివర్స్ అంతా ఎప్పుడూ ఉంటుంది, 24 hours అది ఫ్లో అవుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉంటామో ఒక ఆలోచన అనే గొడుగు అడ్డం పెట్టుకున్నట్టే, అవి ఎప్పుడైతే ఆ ఎనర్జీ తనలో ఉండే బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వస్తూ అవి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఫిజికల్ బాడీలోకి రాకుండా ఎనర్జీ బాడీలోకి ఫ్లో అవడం అనేది జరుగుతుంది. మా డాటర్ మెడిసిన్ చేసేటప్పుడు ఉంటూ ఉండేది, అంటే చక్రాస్ అనేవి కెడావర్స్ ని డిసెక్ట్ చేసేటప్పుడు కనిపించవు కదా అని. కాకపోతే ఇక్కడ ఉండేది ఫిజికల్ బాడీలో అనేది ఉండదు, ఫిజికల్ బాడీలో చక్రాస్ అనేవి ఉండవు. అవి ఫిజికల్ బాడీ హ్యాస్ బీన్ సరౌండెడ్ బై ఎనర్జీ బాడీ. ఈ ఎనర్జీ యాక్చువల్లీ చక్రాస్ ఆర్ ప్లేస్ ఎనర్జీ బాడీ ఇట్సెల్ఫ్. ఏ ఏ డిసీజ్ అయినా కూడా ఈ ఎనర్జీ బాడీలో ఉండే బ్లాకేజ్ వల్లే వస్తూ ఉంటుంది. దాన్ని whenever there is blockage in chakras it will end up with diseases. ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ ధ్యాన ద్వారా మనోరహిత స్థితిలో, మైండే కదండి అన్నిటికీ మిస్లీడ్ చేసేది, మైండ్ డ్రివెన్ గా ఉండటం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మైండ్ ని కంట్రోల్ చేయటం కాకుండా మైండ్ ని టేమ్ చేస్తూ మెల్లిగా సాధన ద్వారా అక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనలు తగ్గించుకుంటూ ఆలోచన సాక్షిగా గమనిస్తూ అలా ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ అనేది ఆ థాట్లెస్ స్టేట్ లోనే వస్తుంది. కాబట్టి ఆ లోపలికి ఆ శక్తి అనేది, ప్రాణశక్తి అనేది లోపలికి ఎంటర్ అయినప్పుడు దానివల్ల ఎలా అయితే మనం ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ని మనం ఏం చేస్తాము, వి ఆల్వేస్ థింక్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఇన్ ద లైట్ ఆఫ్ సొల్యూషన్. ఇక్కడ కూడా ఏంటంటే ఫిజికల్ బాడీ ఎలా ఉంటుందో ఎనర్జీ బాడీ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడేక్ వచ్చింది అంటే ఆ హెడేక్ వచ్చినప్పుడు ఎనర్జీ బాడీలో ఆ హెడ్ ఏరియాలో ఒక చిన్న స్టెయిన్ లా కనిపిస్తుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈ థాట్లెస్ స్టేట్ లో ఈ కాస్మిక్ ఎనర్జీ వెళ్ళి మనం ఎట్లయితే పెన్సిల్తో ఎలా అయితే రాసిన గీతని ఇరేజర్తో ఎరేజ్ చేస్తామో అలాగా ఎరేజ్ చేస్తుంది. అక్కడ ఎరేజ్ చేసింది అంటే ఇక్కడ ఫిజికల్ బాడీలో ఆ హెడేక్ తగ్గిపోతుంది. ఈ విధంగా ఆ లోపల ఉండే బ్లాక్స్ క్లియర్ అవడం అనేది జరుగుతుంది. ఎలా అయితే బ్లడ్ అనేది మనకి వెయిన్స్ లో ఫ్లో అవుతూ ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఈ విశ్వశక్తి అనేది నాడీస్ లో ఫ్లో అవుతుంది. There are 2,72,000 nadis in our energy body. అలానే ఈ నాడీస్ అన్ని కూడా ఒక చోట బంచ్ ఆఫ్ నాడీస్ ఉంటాయి, వాటినే చక్రాస్ అంటాము. దే ఆర్ నథింగ్ బట్ ఎనర్జీ సెంటర్స్. ఇలా ఈ ఎనర్జీ బ్లాక్స్ ని క్లియర్ చేసేంత కాస్మిక్ ఎనర్జీని బాడీలోకి పంపించాలి అంటే గంటలు ధ్యానం చేయటం అనేది ముందు బిగినర్స్ కి చాలా అవసరం. మినిమం 2 hours అన్నా చేయాలి. ఫస్ట్ మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour అన్నా చేస్తూ ఉండాలి. అట్లానే సామూహిక ధ్యానం చేయటం, గ్రూప్ మెడిటేషన్, అలానే పిరమిడ్ మెడిటేషన్ చేయటం. ఒక పౌర్ణమి టైంలో కనుక ఇండియాలో వెళ్తే అక్కడ చక్కగా అందరూ కూడా పిరమిడ్ మెడిటేషన్ చేస్తారు, గ్రూప్ మెడిటేషన్ చేస్తారు, పౌర్ణమి మెడిటేషన్ చేస్తారు. ఇది చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇండివిజువల్ మెడిటేషన్ చేసేటప్పుడు ఇలా కళ్ళు మూసుకొని చేతులు క్రాస్ చేసుకొని పాదాలు క్రాస్ చేసుకుని ఉండటం వల్ల కళ్ళ నుంచి పాదాల దాకా ఒక శక్తి వలయం అనేది ఏర్పడుతుంది. దానివల్ల హై ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ అనేవి రావడానికి, దానివల్ల ఎక్కువ ఎనర్జీ తీసుకోవడానికి, వచ్చిన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అదే కనుక గ్రూప్ మెడిటేషన్ చేసేటప్పుడు
గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు అందరి మధ్య కలిపి ఒక ఈ ఎనర్జీ వీల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ ఎవర్ దే ఆర్. అక్కడ ఎక్కడి నుంచి ఎవరు ఏ కంట్రీలో ఉన్నా అందరూ కలిసి జూమ్ సెషన్‌లో లాగిన్ అయి ఉన్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు అందరి మధ్యలో ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అనేది ఉంటుంది. అలా గ్రూప్ మెడిటేషన్, పిరమిడ్ మెడిటేషన్. అదే గనక సింగిల్ మెడిటేటర్‌గా కాకుండా ఫ్యామిలీలో అందరూ కూడా మెడిటేటర్స్ అయితే ఒకే టైంలో ప్రతిరోజు 40 డేస్ అట్లా కూర్చొని ఒక సంకల్పం పెట్టుకొని చేస్తే తప్పకుండా అక్కడ కూడా ఇలా ఒకటే సంకల్పంతో వాళ్ళు తగ్గిపోవాలని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనుకుని చేసినప్పుడు అక్కడ కూడా ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడం అనేది సరిపోతుంది. అదేవిధంగా మౌనంగా ఉండటం, ముఖ్యంగా పౌర్ణమి రోజు పూర్తిగా మౌనంగా ఉండటం. అలానే వారంలో ఒక రోజు కానీ, అలా నెలలో 3 డేస్ కానీ, అలానే 40 డేస్ కానీ, కొంతమంది 6 మంత్స్. పత్రిజీ వారు 6 మంత్స్ మౌనంగా ఉన్నారు. ఇలాగా మౌనం పాటించడం అనేది చేయడం వలన అక్కడ కరెక్ట్‌గా ఆ ట్రీట్మెంట్ అనేది అందటం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మాట్లాడటం వల్ల వచ్చే లూజ్ అవుతున్న ఎనర్జీ అంతా కూడా సేవ్ అవుతుంది. వాక్క్షేత్రం శుద్ధిగా ఉంచుకోవడం, అట్లానే మౌనాన్ని పాటించటం వల్ల అక్కడ ఆ సాధన జరగడం వలన అక్కడ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. బోధనతో సత్కర్మ. పత్రిజీ గారు ఎప్పుడు అంటారు సత్యవాక్కులు పలకాలి అని. మాట్లాడేది అంటే ఇక్కడ మనం ఒక ఆత్మగా అదర్ డైమెన్షన్స్ నుంచి రావడం అనేది జరిగి ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి భూమి మీదకి రావడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా స్పిరిచువల్ గా థింక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందులో ఇప్పుడు ఎర్త్ ఎసెన్షియల్ గురించి కూడా అందరికి ఐడియా ఉంటుంది కదండి. 6th ఎసెన్షియల్‌కి ఎర్త్ రావడం వల్ల ఎర్త్ అలా హైయర్ డైమెన్షన్స్ లోకి వెళ్తున్నది అని అంటే ఎర్త్ మీద ఉన్న వాళ్ళం అందరం కూడా స్పిరిచువల్ గా ఎలివేట్ అవ్వాలి అని అర్థం. సో ఇక్కడ ప్రతి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము, ఎందుకు వచ్చాము, మన సోల్ ప్లాన్ ఏంటి, ఏం చేయాలని వచ్చాము, ఈ క్వశ్చన్స్ అన్ని వేసుకోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అందుకే మేము కౌన్సిలింగ్ లో కూడా చెప్పేది మొదట వాళ్ళు సఫర్ అవుతూ వచ్చినప్పుడు వీటన్నిటి మీద స్పిరిచువాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ 12 టాబ్లెట్స్ ఫస్ట్ 6 టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు ఎనర్జీ టాబ్లెట్స్ ఆ ఎనర్జీ వల్ల వాళ్ళకి క్యూర్ అయిన ఒక 50% క్యూర్ అయిన తర్వాత అప్పుడు ఆ రిలీఫ్ రావడం వల్ల వాళ్ళు స్పిరిచువల్ సర్వీస్ చేసేటప్పుడు ధ్యానం వల్ల జ్ఞానం పెరిగి వాళ్ళకు ఈ స్పిరిచువల్ థింకింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సత్యవాకులు తెలుసుకోవాలి అంటే స్పిరిచువల్ బుక్స్ చదవడం, ఓషో గారి బుక్స్, అట్లానే రామ్తా నాలెడ్జ్ తీసుకోవడం, రామ్తా విజ్డమ్ ఇలా తీసుకోవడం, ఇవన్నీ చేస్తూ స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్స్ చదువుతూ వాళ్ళు చదివి వాళ్ళు తీసుకోవాల్సిన జ్ఞానం వాళ్ళు తీసుకుని అందరికీ కూడా ఆ బోధన అనేది జరగాలి. బోధనతో సత్కర్మ. అలానే ఒక మెడిటేషన్ గురించి ప్రాపగేట్ చేయడం విషయంలో కానీ, ఆ విజ్డమ్ షేరింగ్‌తో గానీ అందరితో కూడా కలిసి పార్టిసిపేట్ చేస్తూ అక్కడ స్పిరిచువల్‌గా ఎదగడం అనేది ఆత్మగా ఎదగడం మీద దృష్టి పెట్టాలి. ఇది ఇక్కడ థైరాయిడ్ అనేది విశుద్ధ చక్రానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ సంగీతం అనేది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా జన్మ తీసుకునే ముందు ఒక ఆత్మ ప్రణాళికతో రావడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం మర్చిపోవడం వల్ల ఒక మెకానికల్ లైఫ్‌లో పడిపోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే ఈ సంగీతం అనేది ఈస్ కనెక్టెడ్ ఎట్ ద సోల్ లెవెల్. ఎవరికైనా కూడా బై డిఫాల్ట్ ఎవరి లైఫ్ ప్లాన్ అక్కడ లైఫ్ పర్పస్‌లో అన్నా వాళ్ళ సోల్ ప్లాన్‌లోనన్నా ఆల్రెడీ ఉన్నది. కాబట్టి ముందు సంగీతం మీద కనుక దృష్టి పెడితే ఎవరి సోల్ ప్లాన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టే అవుతుంది.
ముఖ్యంగా ఈ థ్రోట్ రిలేటెడ్ డిసీజెస్ వచ్చిన వాళ్ళు థైరాయిడైటిస్ అవ్వచ్చు, థైరాయిడ్ క్యాన్సర్ అవ్వచ్చు, హైపోథైరాయిడ్ అవ్వచ్చు, హైపర్ థైరాయిడ్ అవ్వచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు సంగీత సాధన చేయటం వల్ల తప్పకుండా వాళ్ళు సంగీతం రాకపోయినా కూడా అప్పటికప్పుడు సంగీతం నేర్చుకుని, సంగీతం సాధన చేసి, సంగీతం కచేరీలు ఇవ్వడం, ప్రోగ్రామ్స్ ఇచ్చే లెవెల్ దాకా రావడం. అలానే వాళ్ళ ఆధ్యాత్మిక పుత్రులు అంటే ఇక్కడ జన్మ తీసుకుని వచ్చే ముందు 40 to 600 కోసోల్స్ తీసుకురావడం జరుగుతుంది. అంటే మాతో పాటు మీరు కూడా ఆత్మగా ఎదగడానికి, ఆత్మ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము అని అక్కడ ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. కానీ ఎవరిని తీసుకొచ్చాం అన్న సంగతి భూమికి వచ్చిన తర్వాత మర్చిపోవడం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు ఎవరైతే డిజైన్లో ఉన్నారో వాళ్ళు రెడీగా ఉన్నా కూడా ఎవరినైతే డిజైన్లో తీసుకొచ్చామో మనం కనుక అక్కడ రెడీగా ఉండకపోతే దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది. అలానే కాకుండా కొంతమంది ఒక సంగీతం ద్వారానే ఒక స్పిరిచువాలిటీని అక్కడ ప్రాపగేట్ చేస్తాము అనుకుని ఆ ఒక జీవిత ధ్యేయంతో వచ్చినప్పుడు వాళ్ళు ఇలా ఆనందో బ్రహ్మ ప్రోగ్రామ్స్ ద్వారా చాలా మందిని అక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వడం, అట్లానే కొంతమంది స్టూడెంట్స్గా తీసుకుని వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చే లెవెల్కి తీసుకురావడం అలాంటివి చేస్తూ ఉండాలి. ఈవెన్ ఒక్కోసారి పిల్లలకి ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్నపిల్లలు బిలో 13 years అనేసరికి వాళ్ళలో ప్రాబ్లం వచ్చింది అంటే అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన స్పిరిచువల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది పేరెంట్స్ ఎప్పుడైతే స్పిరిచువల్ పేరెంటింగ్ తీసుకుంటారో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇవన్నీ తీసుకుని ఆ జ్ఞానాన్ని పెంచుకుని వాళ్ళలో ఉన్న వాళ్ళ సోల్ కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ చేసుకోగలుగుతారో అప్పుడు పిల్లల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అని చెప్తారు. డాక్టర్ జీకే సార్ 550 టాబ్లెట్స్ రూపంలో ఈ టెక్నిక్స్ అన్ని చక్కగా వివరించారండి. అన్నిటికీ హెడేక్ నుంచి క్యాన్సర్ దాకా అన్నిటికీ కూడా స్పిరిచువల్ ట్రీట్మెంట్ అనేది ఉన్నది. ఎవరిలో ఉన్న డాక్టర్ని వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకుని ఏది వచ్చినా కూడా మొదట్లో కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత L1 కోర్స్ కనుక L1, L2 కోర్సెస్ తీసుకుంటే కనుక ఏ ఇష్యూకి ఏ విధంగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఏ విధమైన టెక్నిక్స్, చాలా సింపుల్ టెక్నిక్స్. హియర్ వి డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీ షార్ట్స్ ఆర్ బ్లడ్ వర్క్ అనేది. కావాల్సిందల్లా ఏంటంటే అక్కడ పర్సెప్షన్ అనేది చేంజ్ చేసుకుని చెప్పింది విని అర్థం చేసుకోవడం, ఫర్దర్గా మార్పులు చేసుకోవడం అన్న దీంతో ఉన్నవాళ్ళు తప్పకుండా సెల్ఫ్ హీలింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చే మెరిక్యులస్ టాబ్లెట్స్ ఇవి. అదేవిధంగా ఇక్కడ యంత్ర, మంత్ర, తంత్ర ఇది ఒక 3 టాబ్లెట్స్ అని ఇది ఒక పవర్ఫుల్ టాబ్లెట్. ఇక్కడ ఏంటి యంత్ర అంటే ఏంటంటే యంత్ర ఈజ్ నథింగ్ బట్ బాడీ. మన ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో అదే యంత్ర. దీన్ని అన్నమయ కోసం అని కూడా అంటాము. అన్నం వల్ల వృద్ధి అవుతుంది కాబట్టి అన్నమయ కోసం అంటాం. ఇక్కడ ఎన్నో మెషిన్స్ ఉంటాయి. మీకు లాన్మోవర్ ఉంటుంది, వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటుంది. ఇవన్నీ వేటి చేసి వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి. ఇక్కడ యంత్ర అనేసరికి బాడీకి కావలసిన చేయాల్సింది ఏంటంటే మనకి భగవద్గీతలో చెప్పారు 3 రకాల తపస్సులు ఉన్నాయని. కాయిక తపస్సు, వాచిక తపస్సు, కర్మకు సంబంధించింది ఈ మనో తపస్సు. ఈ వీటన్నిటికీ కూడా సో ఇక్కడ చెయ్యవలసింది ఏంటంటే ఈ యంత్ర, మంత్ర, తంత్ర అనే స్పిరిచువల్ టాబ్లెట్ అనేది తీసుకోవాలి. అంటే బాడీకి సంబంధించినవన్నీ ఏ విధంగా లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవాలి, సెల్ఫ్ డిసిప్లిన్తో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మార్పులు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అలానే మంత్ర అంటే మాట అనేది మంత్రంలా ఉండాలి. ఎప్పుడైతే మౌనంతో ఉంటామో మళ్ళీ ఆ మౌనాన్ని కూడా తీసుకుంటే సైలెన్స్ కెన్ బి ఆఫ్ 2 types, ఎక్స్టర్నల్ సైలెన్స్ అండ్ ఇంటర్నల్ సైలెన్స్. ఇట్ కమ్స్ టు ఎక్స్టర్నల్ సైలెన్స్ ఓకే వీ కెన్ మేనేజ్ విత్ పీపుల్. అదే ఇంటర్నల్ సైలెన్స్ అనేసరికి ఏంటంటే
మాట్లాడకుండా ఉన్నా కూడా లోపల మైండ్ చార్టర్ అనేది ఉంటుంది. ఎప్పుడెప్పుడు గతాన్ని గురించి ఆలోచించటం, ఇలా గతం అంతా పాస్ట్లో జరిగిన వాటి గురించి అంతా డిగ్ చేయడం, అలా జరిగిన అవే నెగటివ్ అయితే దాని గురించి బాధపడటం, ఇవన్నీ మనసులో తిరుగుతూనే ఉంటాయి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ అంతర్మౌనం అనేది సాధ్యం కాదు. అది నిన్న నేడు రేపు అని 3 టాబ్లెట్స్ ఉంటాయి. అవేంటంటే పాస్ట్‌ని చేంజ్ చేసుకోవాలి. ఫ్యూచర్‌ని చేంజ్ చేసుకోగలం. ప్రెజెంట్‌ని చేంజ్ చేసుకోగలం. కానీ జరిగిపోయిన పాస్ట్ ఎలా చేంజ్ చేసుకుంటామో అని అనిపించదు. ఆ గతాన్ని చేంజ్ చేసుకోవాలి అంటే గతంలో ఎలా ఆలోచించామో ఆ ఆలోచనను మార్పు చేసుకోవాలి అని. అలాంటప్పుడు గతం గురించి ఆలోచన వచ్చినా కూడా ఈ గతంలో జరిగిన సంఘటనలు అవి నేర్చుకోవడానికి లెసన్స్ కావాలి. అలానే భవిష్యత్తు గురించిన ఆలోచనలు అవి ఒక ఫౌండేషన్ కావాలి. ఇప్పుడు ప్రెజెంట్ స్టేట్‌కి అవి ఫౌండేషన్ అవ్వాలి. ఇప్పుడు చేయాల్సినవి చేస్తే పొందవలసింది పొందుతాం అనేది ఒక టాపిక్ సిగ్నల్ ఉంటుంది. కాబట్టి చేయవలసింది చేయడానికి అది హెల్ప్‌ఫుల్ అవ్వాలి. ఈ విధమైన ఆలోచనతో చేస్తే అప్పుడు అంతర్మౌనం అనేది సాధ్యమవుతుంది. ఆ టైంలో కొంత ఇమ్మెచ్యూర్డ్‌గా ఉండడం వల్ల అలా జరిగింది అన్న ఫీలింగ్ వస్తుంది. ఒకసారి ధ్యానం చేయటం వల్ల జ్ఞానం పెరగడం వల్ల కొంత అక్కడ లెసన్ తీసుకోవాల్సింది నేను తీసుకున్నాను. ఆ టైంలో వే ఆఫ్ థింకింగ్ అలా ఉండకుండా అక్కడ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఉండుంటే ఇంకొక విధంగా ఉండేది. అప్పుడు జరిగిపోయిన దానికంటే కాబట్టి ఇక్కడ ఈ ఆలోచన అనేది మార్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అదే సిట్యుయేషన్ ఇప్పుడు ఫేస్ చేసినప్పుడు అది ఇంకొంచెం పీస్‌ఫుల్‌గా నేను హ్యాండిల్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడం. అప్పుడు ఎప్పుడైతే అలా కామ్‌గా, ప్రశాంతంగా ఎక్స్‌టర్నల్ సైలెన్స్, ఇంటర్నల్ సైలెన్స్ ఎప్పుడైతే ఎక్స్‌టర్నల్ సైలెన్స్ ఫాలో అవ్వడం జరుగుతుందో అప్పుడు ఆ ఎనర్జీ అంతా సేవ్ అవుతుంది. ధ్యానం వల్ల వచ్చే ఎనర్జీ తీసుకోవడమే కాదు, దాన్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా రిజర్వ్ మెయింటైన్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి. దానికి సర్క్యులేటరీ ప్రాసెస్ అనే బుక్‌లో జీకే సార్ చాలా అద్భుతంగా వివరించారు. ఇక్కడ ఎవరైతే ధ్యానం చేసేటప్పుడు ఒక ధ్యానంతో ఎక్కువసేపు చేసిన తర్వాత 1 or 2 అవర్స్ చేసిన తర్వాత మీకు ఎక్సెస్ ఎనర్జీ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు బుక్స్ కనిపించటం, కళల్లో అలాంటివన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళేంటంటే ఆ ఎనర్జీని ఇట్ హాస్ టు బి ఛానలైజ్డ్ ఇన్ ద ప్రాపర్ వే. దానికి ఒక కళలోన కళ నేర్చుకోవడం అనేది చెయ్యాలి. ఆర్ట్ ఫార్మ్ కన్నా వెళ్ళాలి. లేకపోతే లాంగ్వేజెస్ అన్నా నేర్చుకోవాలి. ఈ 2 విధాలుగా ఇన్వెస్ట్ చేయాలి. మనం ఎట్లా అయితే మనీ ఉంటే ఎఫ్‌డీస్‌లో అలా పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం చేస్తామో, దానికి లాంగ్ రన్‌లో ఆ బెనిఫిట్ తీసుకోవడానికి ఇక్కడ కూడా ఏంటంటే వచ్చిన ఎక్సెస్ ఎనర్జీ తీసుకొచ్చి ఆర్ట్ ఫార్మ్‌లో గాని, వీటిలో గాని, లాంగ్వేజెస్‌లో కానీ చేయాలి. ఎందుకంటే జీకే సార్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మిక పుత్రులు ఉన్నారు కాబట్టి, ప్రతి వాళ్ళకి ఉంటారు కాబట్టి, వాళ్ళు ఎవరిని తీసుకొచ్చారో వాళ్ళని షైన్ అయ్యేలా చేయాలి అంటే ముందు ఇక్కడ సాధన అంటూ జరగాలి. ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవడం, కొన్ని కళలు నేర్చుకోవడం, ఆ కళల్లో ఆరితేరిన తర్వాత మళ్ళా వాళ్ళ స్టూడెంట్స్‌గా వాళ్ళ ఆధ్యాత్మిక పుత్రులు వాళ్ళు అట్రాక్ట్ అయ్యి రావడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళని పైకి తీసుకురావడం. ఇవన్నీ చేయటం అనేది ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ తంత్ర అనేది ఏంటంటే ఇది థర్డ్ ఐ గురించి జ్ఞానం అని చెప్పుకోవాలి. ఇక్కడ థర్డ్ ఐ ఎప్పుడైతే ఎక్కువ ధ్యానం చేయడం జరుగుతుందో అప్పుడు థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సోల్ ప్లాన్ ఏంటి, లైఫ్ పర్పస్ ఏంటి అని తెలుస్తుంది కాబట్టి ఆ జీవిత ధ్యేయం ఏదైతే వచ్చామో అన్న సంగతి, ఎవరినైతే ఆధ్యాత్మిక పుత్రులుగా తీసుకొచ్చామో అన్న సంగతి ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ఒక్కొక్కటి జీవిత ధ్యేయంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ 1 by 1 ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే సోల్ కొత్తగా ఇబ్బందులనేవి బాడీ మీదకి తీసుకురాకుండా ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలి. ఇక్కడ సోల్‌ని రికగ్నైజ్ చేయడం 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఫస్ట్ మనం థింక్ చేయాల్సింది హౌ టు మేక్ సోల్ హ్యాపీ. అక్కడ సోల్ హ్యాపీగా ఉందా లేదా అనేది చూసుకుంటాం. తర్వాత మెల్లిగా ఎప్పుడైతే వన్స్ వి స్టార్ట్ ఎక్స్‌పాండింగ్ అవర్ సోల్ కాన్షియస్‌నెస్ అక్కడి నుంచి మనకి
మనమే సోల్, మనం ఒక బాడీని ఇన్స్ట్రుమెంట్ గా తీసుకొచ్చాం అన్న అవేర్నెస్ అనేది పిలవడం జరుగుతుంది. ఇక్కడ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి సిచ్యుయేషన్ ని అక్కడ ఒక సాక్షిభూతంగా గమనించడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. సెకండ్ థింగ్ ఏంటంటే సోల్ ఎంటర్స్ ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యుయేషన్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ఈదర్ విజ్డమ్, ఎనర్జీ ఆర్ హ్యాపీనెస్. డజంట్ మ్యాటర్ హూజ్ మిస్టేక్ ఇట్ ఈస్. అలా ఎవరికి అసలు సోల్ కి ఏమి ఆత్మ అనేది ఎవరిని ఖండించదు. అక్కడ ఎవరి అభిప్రాయాన్ని ఖండించదని చెప్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఆత్మ నిర్వికారంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, నిర్వికారంగా ఉండకుండా ఎక్కువగా కొన్ని ఈ అరిషడ్ వర్గాలు ఎప్పుడైతే మన మనసుని క్రియేట్ చేసుకుని వచ్చామో భూమి మీదకి, ఆ మైండ్, ఆ మెంటల్ స్లావరీ అనేది చాలా మందికి ఉంటూ ఉంటుంది. ఆ మెంటల్ స్లావరీ వల్ల వాళ్ళు డైవర్ట్ అయిపోతూ ఉండటం, ఎక్కువగా ఆ సోల్ ప్లాన్ అనే దాని గురించి మర్చిపోయి అక్కడ ప్రాపంచికంగా ఒకదాని తర్వాత ఇంకా వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అన్నట్టుగా ఒకదాని తర్వాత ఒకళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించటం, అంతవరకు సెటిల్ అయ్యే వరకు కాకుండా ఇంకా ఇంకా ఒకదాని తర్వాత ఒకదాని మీద అలా అలా మైండ్ ఎటువైపు తీసుకెళ్తుందో అట్లా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో అప్పుడు థర్డ్ ఐ అనేది, థర్డ్ ఐ విజన్స్ అనేవి రావడం వల్ల, లేకపోతే కలర్లో రావడం వల్ల, దానివల్ల ఈ ఆబ్జెక్ట్ సైన్స్ వల్ల ఒక్కొక్కసారి కలర్లో కొన్ని ఆబ్జెక్ట్స్ కూడా కనిపిస్తూ ఉండటం వల్ల అక్కడ సోల్ డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. అవి కూడా ఇగ్నోర్ చేసినప్పుడు ఒక ఈ థైరాయిడ్ కానీ ఇలాంటివి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసేలా చేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ట్రై చేసుకుంటూ కొంతమందికి థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నా కూడా థైరాయిడ్ కంట్రోల్ కాదు, ఆ డోసేజ్ ఇంక్రీజ్ చేసినా కూడా థైరాయిడ్ కంట్రోల్ కాదు. కానీ మ్యూజిక్ నేర్చుకుంటే అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ సోల్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అలానే ఈ యంత్ర మంత్ర తంత్ర అనేది, యంత్ర అంటే బాడీ, మంత్ర అంటే మాట, తంత్ర అంటే బాడీ. అలానే వాక్కులు ఎట్లా ఉండాలి, మాట్లాడటం అనేది ఎలా ఉండాలి, వాక్క్షేత్రాన్ని ఎలాగా మెయింటైన్ చేసుకోవాలి అంటే వాక్క్షేత్రం, చేష్టాక్షేత్రం, మనోక్షేత్రం, ఇవన్నీ ఏంటంటే మనం చేసే పనులను మనసులో ఆలోచించుకోవడం కంటే కూడా పైకి మాట్లాడటం, మనసులో ఏమనుకున్నామో పక్క వాళ్ళకి తెలియదు. అంటే అక్కడ ఇతరుల ఆత్మ పరిణతిని దెబ్బ తీయకుండా మన కర్మలు అనేవి ఉండాలి అని చెప్తారు. అంటే మాట్లాడేటప్పుడు పాజిటివ్ గా మాట్లాడాలి. మేము ఎప్పుడు థైరాయిడ్ పేషెంట్స్ పీజీస్ కి చెప్తూ ఉంటామండి, మీకు ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు మీరు మిరక్యులస్ థింకింగ్ లో ఉండండి. మిరక్యులస్ థింకింగ్ లో ఉన్నప్పుడు మిరక్యులస్ వర్డింగ్ ఉంటుంది. అలా మాట్లాడేటప్పుడు ఒకవేళ డౌన్ అయినా కూడా పాజిటివ్ థింకింగ్ లోకి వెళ్తారు. కానీ పాజిటివ్ థింకింగ్ లోనే ఉంటే మీరు డౌన్ అయినప్పుడు నెగటివ్ థింకింగ్ లోకి వెళ్ళిపోతారు. ఈ ఈ పాయింట్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారండి. డాక్టర్ జీకే సార్ ఎట్లా అయితే ఆ థైరాయిడ్ బుక్ లో ఇచ్చారో ఈ స్పిరిచువల్ ట్రీట్మెంట్ అంతా ఇది ఫాలో అయిన వాళ్ళు చాలా చక్కగా బయటికి రావడం జరిగింది. థైరాయిడ్ టాబ్లెట్స్ కంప్లీట్ గా స్టాప్ చేసి చక్కగా స్పిరిచువల్ సర్వీస్ చేయడం అనేది చాలా మంది థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ అద్భుత ధోరణిలో మాట్లాడటం, అంటే మిరక్యులస్ థింకింగ్ తో ఉండటం. అలానే ఇక్కడ పద్యాలు, శ్లోకాలు ఇవన్నీ కంఠస్థం చేయడం. ఇప్పుడు భగవద్గీతలో శ్లోకాలు కంఠస్థం, చాలా మంది ఏం చేస్తారంటే భగవద్గీతలో శ్లోకాలు బైహెడ్ చేసేస్తారు, దాని మీనింగ్ చూసుకోరు. మీనింగ్ ఎక్కడ ఇంపార్టెంట్. మనం ఒక ఫుడ్ తీసుకునేటప్పుడు ఆ ఫుడ్ తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకుంటున్నాము, దాంట్లో ఉన్న దోషాలు కానీ దాంట్లో ఉన్న అది ఒకసారి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల ప్రభావం కూడా ఆ ఫుడ్ లో చేరుతూ ఉంటుంది. మన వాటర్ అక్కడ పెట్టినప్పుడు ఆ వాటర్ లో అవి రీచ్ అవుతూ ఆ వాటర్ రీచ్ అవుతూ ఉంటుంది. వీటన్నిటికీ కూడా లంచ్ చేసినప్పుడు, డిన్నర్ చేసినప్పుడు ఆ ఫుడ్ లో ఉన్న దోషాలు తొలగిపోవడం కోసం మనం అక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా
ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఎప్పుడైతే మన భగవంతుడికి మనం తీసుకునే ముందే మనం మానసికంగా సమర్పిస్తామో అప్పుడు అందులో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ పద్యాలు శ్లోకాలు ఇవన్నీ కూడా మనం ధ్యానం గురించి ధ్యానం గురించి నేర్చుకోవడం చాలా మంది ఇప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన కాళికాంబ శతకం అని అందులో ధ్యానం గురించి చెప్పారు. ఉత్తమోత్తమము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పారు. అనేసరికి ఏంటంటే ఇలా శ్వాస భారగా తీసుకోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస తర్వాత నిశ్వాస అలాగా లైన్ బై లైన్ మనోరహిత స్థితిలో తీసుకున్నప్పుడు మీలో ఉన్న శివుడు మీలోనే కనిపిస్తాడు. మీరు ఆత్మగా జీవాత్మగా ఉన్నప్పుడు మీలోనే పరమాత్మ దర్శనం ఇవ్వడం జరుగుతుంది అని. ఇవన్నీ కూడా ప్రతిదానికి కూడా ఎవిడెన్స్ ఉంది. ధ్యానం అనేది ఎందుకు చెయ్యాలి అనే దానికి మహాత్ములు ముందు నుంచే దాని గురించి వాటి ఇంపార్టెన్స్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి పద్యాలు శ్లోకాలు వేమన శతకం సుమతి శతకం భగవద్గీత నిర్వాణ షట్కం ఇవన్నీ కూడా చదవటం వాటిని భజ గోవిందం ఇలాంటి శ్లోకాలు చదివటం మినిమం ఒక 50 శ్లోకాస్ అన్నా బైహెడ్ చేయాలి అని చెప్తారు. అలానే సంగీతం నేర్చుకోవడం అన్నమాచార్య కీర్తనలు అవి నేర్చుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే విశుద్ధ చక్రంలో ఉన్న అపసవ్యతలు తొలగి థైరాయిడ్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. ఆబ్జెక్ట్ సెన్స్ అంటే ఏంటి అంటే మనకి నెక్లెస్ కానీ జ్యువెలరీ అలాంటిది ఈ కంఠానికి సంబంధించిన ఈ నగలన్నీ కల్లోకి రావడం అనేది జరుగుతుంది. అవి పాజిటివ్గా రావచ్చు, నెగటివ్గా రావచ్చు. పాజిటివ్గా ఒక గిఫ్ట్గా ఇచ్చినట్టు ఉంటే గనక అక్కడ విశుద్ధ చక్రం అనేది శక్తివంతంగా ఉంది, ఇది ఎనర్జెటిక్గా ఉంది అనే సంగతి తెలుస్తుంది. అలా కాకుండా ఒక గోల్డ్ నెక్లెస్ అనేది మిస్ అయినట్టు దానికోసం వెతుకుతున్నట్లు లేకపోతే ఏదైనా గోల్డ్ తీసుకుందామంటే తీసుకోవడానికి అవకాశం లేకుండా పోవడం, అలా ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూ ఉండటం, దాని మీదే మనసు పెట్టి ఉండడం ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు నెగటివ్గా వచ్చినప్పుడు ఈ నెగటివ్గా వస్తున్నాయి అంటే ఇక్కడ చేయవలసింది ఏదో మిస్ చేస్తున్నాం. ఏ ఆర్ట్ ఫామ్ నేర్చుకోవట్లేదు, లేకపోతే ఏ లాంగ్వేజ్ నేర్చుకోవట్లేదు, ఏదో చేయాల్సింది చేయకుండా ఒక విధమైన స్పిరిచువల్ లేజినెస్తో ఉన్నప్పుడు సోల్ స్టార్ట్స్ గివింగ్ సిగ్నల్స్ త్రూ డ్రీమ్స్ ఆర్ విజన్స్ అన్నది ఇక్కడ తెలుస్తుంది మనకి. అలానే సెల్ ఫోన్, ల్యాండ్ లైన్ ఇవన్నీ ఏంటి, ఇప్పుడు ఫోన్ అనేది మనం కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసేది. అంటే మన సొసైటల్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి వాటి గురించి కూడా అవి రిపేర్ రావడం, మిస్ అవ్వడం ఇలాంటివి వచ్చాయంటే నెగటివ్గా అక్కడ సొసైటల్ రిలేషన్స్ మెయింటైన్ చేయటం లేదు అని. కాబట్టి ఆ సిగ్నల్ తీసుకుని ముందు వార్నింగ్ తీసుకోవాలి. మొదట ప్రేరణగా వస్తుంది, ఆ వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే అదే అవసరంగా మారుతుంది. అదే ఏ ప్రాబ్లం వచ్చిందంటే తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల ఇక్కడ ముఖ్యంగా ఈ కొత్తవి రావడం, ఇలాంటివి గిఫ్ట్గా ఇవ్వడం ఇలా వస్తే అంత పాజిటివ్గా ఉంది, అక్కడ బ్లాక్స్ క్లియర్ అయ్యాయి విశుద్ధ చక్రంలో అని తెలుసుకోవచ్చు. మరి డ్రీమ్స్ అనేవి కూడా కొంతమందికి గుర్తు ఉండవండి. మామూలుగా ఎప్పుడైనా గుర్తుండటం అనేది తొందరగా నాన్ మెడిటేటర్స్కి ఉండదు. అలానే కొత్తగా బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా గుర్తుండవు డ్రీమ్స్. అలాంటప్పుడు సోల్ ఏం సిగ్నల్స్ ఇస్తుందో తెలియదు కదండి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే యోగిక్ మెథడ్ అనేది ఫాలో అవ్వాలి. యోగిక్ మెథడ్ అంటే ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేసేసుకుని తర్వాత ఒక 10 minutes అక్కడ ఒక స్పిరిచువల్ బుక్, బోషో బుక్ కానీ లేకపోతే రాంత నాలెడ్జ్, ఒక యోగి ఆత్మకథ అలాంటివి కానీ స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్స్ కానీ ఇవి చక్కగా చదువుకుని థైరాయిడ్ పీజీస్ అయితే
థైరాయిడ్ బుక్ చదవడం, షుగర్ పీజీస్ అయితే షుగర్ బుక్ చదవడం. అందులో ఉన్న స్పిరిచువల్ సైడ్ ఏమి ఇచ్చారు, ఎటువంటి సాధనలు చేయాలి అన్నవి, అది కూడా ఒక ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఆ చదివిన దాంట్లోంచి ఆ జ్ఞానం తీసుకుని దాన్ని అందులో ఏదైతే చదువుతున్నప్పుడు ఏ పాయింట్ అయితే మనసుకు హత్తుకుందో, హృదయానికి హత్తుకుందో ఆ పాయింట్ మీద దృష్టి పెట్టుకుని దాన్ని నోట్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, ఇలాంటివి చేసుకుంటూ ఆ తర్వాత నిద్రపోయేటప్పుడు కూడా ఒక 10 మినిట్స్ ధ్యానం చేసి తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ధ్యానంతోనే నిద్రపోతే ఆ ధ్యానమే నిద్రగా మారుతుంది కాబట్టి అక్కడ ఆ సోల్ ఇంకా శక్తివంతం అవ్వడం జరుగుతుంది. దానివల్ల అవి వచ్చిన కళలు అనేవి గుర్తుంటాయి. ఆ కళలో వచ్చిన సిగ్నల్స్ ప్రకారం అక్కడ తెలుసుకోవడం ముఖ్యం అక్కడ. అట్లానే ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ యోగిక్ మెథడ్ అనేది తెలియజేస్తే నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత వాళ్ళు సీసీకి వచ్చినప్పుడు, కంటిన్యూస్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ కళలో అని నోట్ చేసుకుని రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకు డీకోడ్ చేసి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది డైరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లానే ఇంట్లో హాల్‌లో పెట్టేవి, హాల్‌కి సంబంధించిన వస్తువులు అవి కూడా పాజిటివ్‌గా, నెగెటివ్ ఇప్పుడు ఒక ఫ్లవర్ వాస్ కింద పడిపోయినట్టుగా టేబుల్ మించి, లేకపోతే హాల్‌లో చైర్స్ అవన్నీ డ్యామేజ్ అయినట్టు గానీ, లేకపోతే కొత్త ఫర్నిచర్ తీసుకొచ్చినట్లు గానీ, అంటే అది పాజిటివ్. డ్యామేజ్ అయ్యటం అంటే నెగెటివ్. ఇట్లాగా స్పీకర్, జనరేటర్, కరెంట్ పోవడం ఇలాంటివన్నీ వీటికి సంబంధించిన ఎక్స్‌పీరియన్సెస్. వీటిని సర్క్యులేటరీ ఫోర్సెస్ అంటారు. బ్లడ్, వాటర్, కరెంట్ ఒక సెట్ అయితే, ఒకవైపు కాస్మిక్ ఎనర్జీ, రెప్యుటేషన్, మనీ. అంటే వీటిని మనం ఒక సెట్‌ని ఇక్కడ కంట్రోల్ చేయగలుగుతాం. కానీ సెకండ్ సెట్‌ని మనం కంట్రోల్ చేయలేం. అది మన చేతుల్లో ఉండేది కాదు. అలాగా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఇలా బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఒక కళను నేర్చుకోవడం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళం అయిపోయాం, ఇప్పుడు నేర్చుకునేది ఏంటి, పిల్లలు సెటిల్ అయిపోయారు అని డే టు డే సీరియల్స్ చూడటం, అందులో అంతా కూడా అంతా ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఇలాంటివన్నీ చూడటం, దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యి అదే సిచ్యుయేషన్స్ లైఫ్‌లో మళ్ళీ అట్రాక్ట్ చేయడం, మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఇవన్నిటివి లేకుండా చక్కగా సిగ్నల్స్ తీసుకొని ఆ ఎక్స్‌పీరియన్సెస్ తోటి జాగ్రత్త పడటం అనేది చేయాలి. అలానే చాటర్ బాక్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని అవాయిడ్ చేయటం. గాసిప్స్ కానీ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయకుండా ఉండటం. అలానే కొంతమంది నెగెటివ్‌గానే మాట్లాడుతూ ఉంటారు. నెగెటివ్‌గా ఏమన్నా యాక్సిడెంట్స్ అవి చూసినప్పుడు దాని గురించి డిస్క్రైబ్ చేయటం, అవన్నీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతో మాట్లాడటం, దాని గురించి డిస్కషన్ ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ కూడా నెగెటివ్ సిట్యుయేషన్స్ కాబట్టి వాటిని అప్పటికప్పుడే మర్చిపోవడం అనేది చేయాలి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. ఎంతవరకు మాట్లాడాలి అంటే ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఆ మౌనం శక్తిగా మారి అది కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకునేటప్పుడు అది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మనలో ఉన్న ఎనర్జీని మనం సేవ్ చేసుకున్నట్లు అవుతుంది. ఇక్కడేంటంటే గొంతు ఎక్కువగా వాడటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అని అనిపించినా కూడా ఒక్కొక్కసారి కొన్ని ఇప్పుడు మూవీ స్టార్స్ అంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడాల్సొస్తుంది. అలానే సింగర్స్ అంటే వాళ్ళు ఎక్కువ పాడాల్సొస్తుంది. కానీ అక్కడ దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్ అని అంటారు. అక్కడ కాకుండా ఇక్కడ చేయాల్సిందేంటంటే స్పిరిచ్యువల్ రెస్పాన్సిబిలిటీస్ అని తీసుకోవడం ముఖ్యం. అలానే క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. క్వాలిటీ ఎక్కువ తీసుకోవాలి. అక్కడ క్వాంటిటీ ఎక్కువ తీసుకోకపోయినా కూడా అది క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ థైరాయిడ్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను నా ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటానండి. ఇక్కడ నేను ఒక పీజీకి అక్కడ మేము ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే కౌన్సిలింగ్‌కి రావడం అనేది జరిగింది ఆ పీజీ. ఆ టైంలో తనకేంటంటే ఒకవైపు థైరాయిడ్ ఉంది. అది కాకుండా థైరాయిడ్ ఉంది, డిప్రెషన్ ఉంది, స్కిన్ ఉంది, షుగర్ ఉంది. ఈ 4 స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల తనకి వాళ్ళు రావడం ఆచార సంగత్యం అని చెప్పి మేమెప్పుడు ఎవ్రీ సండే ఇండియాలో అయితే ఎవ్రీ సండే 10-1 మేము కౌన్సిలింగ్ తీసుకోవడం జరుగుతుంది.
ఆ టైంకి ఫస్ట్ టైం వచ్చి సెక్కతాకం తర్వాత నుంచి రాకపోవడం, రావాలని ఇంట్రెస్ట్ లేదంటాం. డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు బాగా డిప్రెషన్‌లోకి రావడం, అసలు ఈ వరల్డ్‌లో ఉండాలని లేదు అని చెప్పడం వాళ్ళకి, ఇలా చేస్తూ ఉండటం. రమ్మని పిలిచినా రాకపోవటం, ఫోన్ కౌన్సిలింగ్ ఇచ్చినా ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే, ఆ టైంలో ఆ డిప్రెషన్‌ని తగ్గించాలి అంటే ముందు అది థైరాయిడ్ వల్ల వచ్చిన డిప్రెషన్ అక్కడ. ఆ టైంలో ఆవిడకి కౌన్సెలింగ్ ఇచ్చి, ఆవిడంతట ఆవిడ హెల్త్ సైన్స్ క్లాసెస్ తీసుకునేట్లు చేసి, ఆ తర్వాత ఈ బుక్స్‌లో ఉన్న నాలెడ్జ్ తీసుకోవడం, అలానే వాళ్ళ దగ్గర వాళ్ళు అందులో కూడా ప్రాబ్లమ్ ఏమైందంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు ఒక్కసారి ప్రెగ్నెన్స్ అవ్వటం వల్ల ఆవిడ విలేజ్ నుంచి రావడం జరిగింది. దానికి స్టాటిక్ అండ్ డైనమిక్ అని టాబ్లెట్ ఉంటుంది. అంటే ఎక్కడుండే ఆహ్, కండిషన్స్‌కి అక్కడ అడ్జస్ట్ ఎలా అవ్వాలి అనేది. దాంతో ఆవిడ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసరికి ఈ స్టాటిక్ అండ్ డైనమిక్ టాబ్లెట్ నెక్స్ట్ ఆవిడ దగ్గర ఒక పూర్ణాత్మ బుక్ ఒకటే ఉంది అంటే, ఆ బుక్ చదివి ఆవిడని దాని మీద క్లాసెస్ తీసుకోమనేసరికి ఆవిడలో ధ్యానం చేసేటప్పుడు కూడా ఆవిడకి బాగా స్లీప్‌లెస్‌నెస్ ఎక్కువుండేది. నైట్ అంతా అలా గిరగిర తిరిగే ఫ్యాన్ చూస్తూ కూర్చుంటున్నానండి అని చెప్పారు. అంటే అలా కూర్చున్నప్పుడు నిద్ర రావట్లేదు. నిద్ర రానప్పుడు ధ్యానం చేయంటే ధ్యానం మీద కాన్సంట్రేషన్ ఉంటలేదు. అలాంటప్పుడు గుడాకేసి చేయమని చెప్తాను. కళ్ళు మూసుకొని కూర్చొని ఆ గుడాకేస అనేది ఆ మ్యూజిక్ పెట్టుకొని ఉంటే, ఆ ఎనర్జీస్ వాళ్ళు గ్రూప్‌లో అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం అది చేస్తూ ఉంటారు కాబట్టి, అలా అలా ఆవిడకి ఆ మెడిటేషన్ ఆ మ్యూజిక్ మెడిటేషన్ పత్రిజీ వారి మ్యూజిక్ వింటూ ఉంటుంటే, అక్కడ ఎనర్జీస్ బిల్డ్ అయ్యి, ఆ ఎనర్జీస్ బిల్డప్ అవ్వటం వల్ల ఆవిడకి ఆ విజ్డమ్ కూడా తీసుకోవడం జరిగి, ఆ తర్వాత రాంతా నాలెడ్జ్ అందరికి షేర్ చేయడం అవన్నీ కూడా చేశారు. అలా అలా మెల్లిగా ఆవిడ ఆ డిప్రెషన్ నుంచి బయటపడటం, స్కిన్ ర్యాషెస్ దాని గురించి అంటే వృద్ధాత్మలు ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోల్స్ అనేది ఉంటాయి. అందులో ఏంటంటే ఇన్ఫాంట్ సోల్, బేబీ సోల్, ఓల్డ్ సోల్, యంగ్ సోల్, ఓల్డ్ సోల్, సూపర్ న్యాచురల్ సోల్స్. అక్కడేంటి వృద్ధాత్మ అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంతమంది పర్ఫెక్ట్‌గా ఉంటారు కానీ అవతల వాళ్ళలో ఏమాత్రం ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా వాళ్ళు సహించలేరు. దానివల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల స్కిన్ ఇష్యూస్ అంటూ వస్తూ ఉంటాయి. అందుకని ఇలాంటి విషయాల్లో గూడా ఆవిడకి జీకే సార్ ఎలా అయితే బుక్స్‌లో ఇచ్చారో అవన్నీ ఆవిడ ఇంప్లిమెంట్ చేసేటట్లుగా ఆవిడకి గైడెన్స్ ఇవ్వడం అనేది అక్కడ జరిగింది. దాంతో ఆవిడ ఆ స్కిన్ ఇష్యూస్ నుంచి బయటికి పడటం, ఫ్లెక్సిబుల్‌గా ఉండటం, స్వాదిష్టాన చక్ర బ్లాక్స్‌ని క్లియర్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత దీనివల్ల స్ట్రెస్ తగ్గటం వల్ల ఆవిడకి బీపీ, షుగర్ కూడా కంట్రోల్‌లోకి రావడం జరిగింది. అంటే ఈ ప్రెజెంటేషన్ ఇది కేస్ స్టడీ కింద తీసుకొని ఆహ్, ఈ పేషెంట్‌కి ఈ 3 తగ్గిన తర్వాత థైరాయిడ్‌కి టైం పట్టిందండి. 1 ఇయర్ దాకా. ఇది ఈ ఆవిడ రిపోర్ట్ ఉంది. ఇది తీసుకున్న కేస్ స్టడీ. మొదట అసలు టీఎస్‌హెచ్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత స్మాల్‌గా 0.4-4.0 ఉండాల్సింది. ఆవిడకి చాలా ఎక్కువొచ్చేసింది. 9 దాకా వెళ్ళిపోయింది. అలాంటిది ఆవిడకి ఎప్పుడైతే మళ్ళా ఆవిడ ఆచార్య సంగత్యానికి రావడం, కౌన్సెలింగ్ తీసుకోవడం చేసి, ఆ తర్వాత నాలెడ్జ్ తీసుకోవడం లాంగ్వేజెస్ నా దగ్గర జర్మన్ క్లాసెస్‌కి వచ్చేవారు. అలానే నాలెడ్జ్ టెక్నాలజీ అవి కూడా ఆహ్, తీసుకోవడం దాంట్లో ఒక గ్రూప్స్‌లో టెక్నాలజీ గ్రూప్‌లో ఆవిడ టెక్నికల్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవడం అది చేశారు. దాంతో ఆ థైరాయిడ్ నుంచి కూడా బయటకు వచ్చి పాటలు అన్నమాచార్య కీర్తనలు పాడటం అవన్నీ గూడా చేయటం వల్ల ఆవిడ విశుద్ధ చక్ర బ్లాక్స్ కూడా క్లియర్ అయ్యి ఆవిడ థైరాయిడ్ నుంచి బయటకి రావడం అనేది జరిగింది. ఈ మామూలుగా థైరాయిడ్ అనేసరికి ఈ ఒక్క థైరాయిడ్‌నే చూసుకునే ఇది లేదు. థైరాయిడ్ వల్ల షుగర్ వస్తుంది. షుగర్ వల్ల హార్ట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ అన్ని విధాలుగా కూడా మొదటి నుంచి కూడా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే అంతదాకా ఆలోచించకుండా పీస్‌ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ ఆల్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏ జీకే సార్ ఇచ్చిన ఈ 550 టాబ్లెట్స్‌లో దేనికైనా కూడా అది హెల్త్ ప్రాబ్లమ్ కావచ్చు, లేకపోతే సోషల్ ప్రాబ్లమ్ కావచ్చు, స్పిరిచ్యువల్ అప్‌లిఫ్ట్‌మెంట్ కావచ్చు.
ఎటు నుంచి చూసినా కూడా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ లో ఎలా అయితే మెంటల్ లెవెల్లో కానీ, ఫిజికల్ లెవెల్లో కానీ, ఫినాన్షియల్ లెవెల్లో కానీ మాత్రమే కాదు, అక్కడ స్పిరిచువల్ లెవెల్లో కూడా ఎప్పుడైతే ఈ హోలిస్టిక్ హెల్త్ అనేది ఉంటుందో అప్పుడే మనం వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్ హెల్త్ ఉన్నట్టు, కంప్లీట్లీ హెల్దీ పర్సన్ అన్నట్టుగా కన్సిడర్ చేయాలి అన్నట్లుగా ఇక్కడ స్పిరిచువాలిటీని ఇంట్రడ్యూస్ చేయకుండా ఏ ప్రాబ్లం నుంచి బయటికి రావడం అనేది సాధ్యం కాదు. షుడ్ బి థింకింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఇన్ ద లైట్ ఆఫ్ సొల్యూషన్. అండ్ ఐ ఫీల్ దట్ స్పిరిచువల్ టాబ్లెట్స్ యాక్చువల్లీ ఇట్ ఇస్ ద పెనిషియర్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇది ఒక్కటే కాదండి, పిల్లలకి కూడా ఉన్నది. చిన్న పిల్లలకి కూడా ధ్యాన విద్యార్థి అని కొన్ని బుక్స్ ఉన్నాయి త్రూ పిఎస్ఎస్ఎం. మొదటి నుంచి చక్కగా పత్రిజీ వారు ఎప్పటికప్పుడు డైరెక్ట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా యూత్ వింగ్ ఉన్నాయి. జీకే సార్, నేను పిఎంసి యూరోప్ లో వర్క్ చేసేటప్పుడు కూడా చాలా మంది యూత్ వింగ్ లో జాయిన్ అయ్యి తర్వాత జీకే సార్ వాళ్ళ సోల్ ప్లాన్ బట్టి, వాళ్ళ లైఫ్ పర్పస్ బట్టి వాళ్ళు డైరెక్ట్ చేసి చక్కగా వాళ్ళు యూకేలో బ్యాచులర్స్ చేయడం, అంత అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుని గ్రాడ్యుయేట్స్ అయ్యి మళ్ళీ చక్కగా స్పిరిచువల్ సర్వీస్ చేయడం, ఇవన్నీ చేసి అందరూ చాలా చక్కగా సక్సెస్ అవడం జరిగింది. ఈవెన్ ఛాలెంజింగ్ కిడ్స్ కూడా ఇప్పుడు ఏంటంటే 20% సోల్ ప్లాన్ నుంచి డివేట్ అయితే స్కిన్ ఇష్యూస్ వస్తాయి. అలానే 240 degrees అక్కడ లైఫ్ పర్పస్ నుంచి డివియేట్ అయితే అప్పుడు న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 360 degrees డివియేట్ అయితే కంప్లీట్ గా 360. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి. ఎక్కడి నుంచి మ్యూట్ లో లేదు, ఇప్పుడే అయింది. ఇప్పుడే. సో అక్కడ 20% అనేసరికి స్కిన్ డిసీజెస్, అట్లానే 240 degrees డివియేట్ అయితే అక్కడ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్, అలా 360 degrees కంప్లీట్ గా డివియేట్ అయిపోయి ఉంటే అప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా వీటి వల్ల స్ట్రెస్ ఇస్ ద మెయిన్ థింగ్. అక్కడ అట్లానే హ్యాపీ హార్మోన్స్ ఇంక్రీజ్ చేసుకోవడం, దానివల్ల థైరాయిడ్ చాలా హెల్ప్ఫుల్. అది హ్యాపీ హార్మోన్స్ ఇప్పుడు సెరిటోనిన్ కానీ, ఆక్సిటోసిన్ కానీ, ఈ డోపోమిన్ అనేసరికి 2 sides ఉంటుంది. ఈ సెరిటోనిన్ వాటి వల్ల ఏంటంటే వినడం వల్ల సెరోటోనిన్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది, పాడటం వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ డోపోమైన్ కి వచ్చేసరికి ఇట్స్ గోయింగ్ టు బి బ్రెయిన్ హార్మోన్ కాబట్టి ఇట్ ఎంకరేజెస్ రిపిటేటివ్ యాక్షన్. దానివల్ల మనకి ఇక్కడ అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, ఒక స్మోక్ చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు అలా రిపీటెడ్ గా స్మోక్ చేసేటట్లే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అదే చెప్తారు ఫేస్బుక్ సిఇఓ కూడా వాళ్ళ ఇలాగా చాలా మంది యూత్ ఫేస్బుక్ వైపు ఇంక్లైన్ అవుతున్నారు అని అంటే డోపమిన్ ఎఫెక్ట్ వల్ల అలా చేస్తున్నారా మీరు అని రిపోర్టర్స్ అడిగితే తల ఉంచుకున్నారు అని చెప్తారు. అంటే వాళ్ళకి వాళ్ళు గిల్టీగా ఫీల్ అయ్యేంత ఇది ఉంది ఇక్కడ డోపమిన్ కి ఆ ఎఫెక్ట్ అనేది ఉన్నది. అంటే వాళ్ళు అనుకోలేదు ఇది ఒక మీడియా పవర్ఫుల్ మీడియా కింద తీసుకొచ్చారు. ఎంతో మంది చక్కగా పిరమిడ్స్ గురించి నాలెడ్జ్ కానీ, దాని గురించి మెడిటేషన్ ప్రాపగేట్ చేయడానికి కానీ ఫేస్బుక్ చాలా ఇంపార్టెంట్ టూల్. దాన్ని నెగటివ్గా తీసుకున్న వాళ్ళకి అది నెగటివ్ గానే ఉంటుంది. అలానే ఈ డోపమిన్ అనేది అలా నెగటివ్ ఇంపాక్ట్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇంటెలెక్చువల్ లెవెల్లో ఎప్పుడైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయటం జరిగితే ఈ డిసీజెస్ కాకపోయినా కూడా ఇక్కడ దీన్ని ఈ మార్పు అనేది చేసుకోవడం అనేది ఇంకా రాను కాంప్లికేట్ చేసుకోకుండా దాన్ని థైరాయిడైటిస్ కింద కానీ, థైరాయిడ్ క్యాన్సర్ కింద కానీ ఇవన్నీ కన్వర్ట్ చేసుకోకుండా రీజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన లెసన్స్ తీసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే డెఫినెట్గా చాలా మంది ఇందులోంచి బయటపడటం అనేది ఇప్పటిదాకా జరిగింది. కొన్ని వేల మంది, మోర్ దెన్ 10,000 కేసెస్ ఇప్పటికి జీకే సార్ అట్లాగా మొత్తం అందరూ కాన్ఫరెన్స్ అంతా కూడా చక్కగా అందరి కోఆపరేషన్ తో చాలా మంది పేషెంట్స్ ఇక్కడ బయటకు వచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థైరాయిడిజం గురించి చాలా వివరంగా చెప్పారు మాకు. చాలా బాగుంది సెషన్. ఎవరికన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి.
లేట్‌గా జాయిన్ అయిన వాళ్ళ కోసం మేడమ్ జర్మన్ టీచర్ అండి. జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. ఆవిడకి ఆల్రెడీ జర్మన్ స్పిరిచ్యువల్ చిల్డ్రన్ ఉన్నారు. ఎవరైనా నేర్చుకోవచ్చు ఆవిడ దగ్గర జర్మన్ లాంగ్వేజ్. అంటే పీజీఎస్ కూడా నేను ఈ జర్మన్ గ్రూప్ అక్కడ తెలుగు గ్రూప్ కావాలన్నారు వాళ్ళు. తెలుగు గ్రూప్ ఎక్కువ కంట్రీ సైడ్. వాళ్ళకి తీసుకొచ్చంటే ఇంగ్లీష్ టు జర్మన్ తీసుకుంటే 40% సిమిలర్ కాబట్టి జనరల్ కామన్ టర్మ్స్ ని తీసుకొని వాళ్ళకి చెప్పడం వల్ల కూడా అక్కడ వాళ్ళలో వాళ్ళు చాలా బాగా ఇంప్లిమెంట్ చేసుకున్నారు. థైరాయిడ్ నుంచి బయటికి రావడం అనేది జరిగిందండి ఇది. అది ఒక లాంగ్వేజ్ అనే కాదు, ఆర్ట్ ఫామ్ విషయంలో కూడా కొన్ని మ్యూజిక్ లెసన్స్, కొన్ని యూట్యూబ్ లింక్స్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయటం, వాళ్ళు ఇలా అన్నమాచార్య కీర్తనలు, ఇవన్నీ రామదాస్ కీర్తనలు ఇలాంటివన్నీ నేర్చుకోవడం, వాటి వల్ల కూడా వాళ్ళ పర్పస్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు బయటపడటం అనేది చాలా బాగా జరిగింది. మెయిన్ అంతా ఏంటంటే ఈ థైరాయిడ్ కల్లా చెయ్యవలసింది బుద్ధి స్థాయిలో మార్పులు చేసుకోవడం అనేది ముఖ్యమైన విషయం గ్రహించడం ఇంకా చాలా ముఖ్యం. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. పచ్చ పచ్చని చెట్లు పలకరించినట్లు కొమ్మలు రెమ్మలు పువ్వులు చిరునవ్వులు చిలకరించినట్లు పరభగ పలకాల మెరిసే మెరుపుల్లోన ఏదో 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 శృతి అద్భుతమైనది అనుభూతి. తొలుత ఖనిజ సామ్రాజ్యంలో జన్మానెత్తినట్లు జడమైన శిలగా జీవిక సాగినట్లు మాతలకు మాతైన భూమాత చెప్పినట్లు తెలియనిదేదో తెలిసినట్లు పలభగ పలకాల మెరిసే మెరుపుల్లోన ఏదో 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 స్మృతి అద్భుతమైనది అనుభూతి. పిదప వృక్ష సామ్రాజ్యంలో జన్మానెత్తినట్లు ఇవ్వడమన్నది అప్పుడే నేర్చినట్లు మాతలో ఒకరైన ప్రకృతి మాత చెప్పినట్లు తెలియనిదేదో తెలిసినట్లు పలభగ పలకాల మెరిసే మెరుపుల్లోన ఏదో 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 స్మృతి అద్భుతమైనది అనుభూతి. తదుపరి జంతు సామ్రాజ్యంలో జన్మానెత్తినట్లు చలనంతో పాటు చపలత్వాన్ని నేర్చినట్లు పంచమాతృకలలో ఒక్కరైన గోమాత చెప్పినట్లు తెలియనిదేదో తెలిసినట్లు పలభగ పలకాల మెరిసే మెరుపుల్లోన ఏదో 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 స్మృతి అద్వితీయమైనది అనుభూతి. తుదకు మనుష్య సామ్రాజ్యంలో జన్మానెత్తినట్లు పరమపద సోపాన పటములో పాగునైనట్లు ఓడి గెలిచినట్లు గెలిచి ఓడినట్లు ఆత్మలకే మాతైన పూర్ణాత్మ చెప్పినట్లు పలభగ పలకాల మెరిసే మెరుపుల్లోన ఏదో 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 స్మృతి అమరమైనది అనుభూతి అమరానుభూతి.
Please be prepared with questions. కళ్ళు రెండు మోసి పెట్టి, చేతులు రెండు కలిపి పెట్టి, పాదాలు రెండు పెనవేసి పెట్టి, మనసును మాత్రం పక్కకు నెట్టి చేసేదే వ్యక్తిగత ధ్యానం, శక్తి ప్రదా ధ్యానం. వ్యక్తిగత ధ్యానం, శక్తి ప్రదా ధ్యానం. విరబూసే పువ్వును చూస్తే అందం, విచ్చుకునే నవ్వును చూస్తే ఆనందం. గుమ 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 గుమలాడే వీరజాజుల్ని ఆస్వాదిస్తే ఆ సుగంధం, అదే 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 కదా విషయానందం. కొమ్మ తల్లి బోడీలు విచ్చుకున్న సిరిమల్లి, మలయ పవన వీచిక జోలికలో ఊరేగుతుంటే అందం. వసంతాన వన ప్రియా కోయిల వసంతగానం పాడుతుంటే ఆనందం, అదే 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 కదా విషయానందం. ఇంకొక అడుగు ముందుకు వేస్తే, మరి ఒక దృక్కోణంలోంచి మనసు చూస్తే కలిగేదే భజనానందం. ఆభ్యంతరహితుని కీర్తిస్తుంటే కలిగేదే భజనానందం. ఆ భజనానందమే భవ్యానందం, ఆ భవ్యానందమే దివ్యానందం. శృతిరాజిత లయభూషిత సంగీత కీర్తనతో రసమయ హృది ఓలలుగితే కలిగేదే హృదయానందం. ఆ హృదయానందమే దివ్యానందం, ఆ దివ్యానందమే అమృతానందం, ఆ అమృతానందమే ఆత్మానందం. ప్రకృతారాధన భగవదారాధన కళారాధన మేళవిస్తే కలిగేదే బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందమే ఆనందో బ్రహ్మం, ఆనందో బ్రహ్మం, ఆనందో బ్రహ్మం. Last 10 seconds, masters. Last 5 seconds, masters. Please rub your hands. Raise your hands over your eyes. Slowly remove your hands with beautiful smile, my dear masters.